ప్రార్థించుకొనుకై మనం తల్ల ఉంచుకున్నట్టుగా మీరు అంగీకరిస్తే కొద్దిసేపు నిలబడండి. ప్రియమైన పరలోకపు తండ్రి, మహిమ కలిగిన మహత్తరమైన యేసుక్రీస్తు సువార్తను అందించుట కొరకై వచ్చినటువంటి మరొక తరుణం కొరకై ఈ రాత్రి వేళ కృతజ్ఞత కలిగిన వారమై ఉంటున్నాము. ఆయన ఇంకా నిన్న నేడు యుగ యుగాలు ఒక్కటి రీతిగా ఉన్నందు కొరకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ చల్లని వాతావరణంలో ఇక్కడ కూడుకున్నటువంటి ప్రజల కొరకై మీకు వందనాలు చెల్లించుచున్నాను. ఇంకా వారి యొక్క నిరీక్షణలు ఎంతో మిక్కుటమై ఉన్నవి. దేవుని వద్దని మాకు అనుగ్రహపడుతున్న మహత్తరమైన ఒక దాని యందు నమ్మికించి ఎదురు చూస్తున్నందుకు వందనాలు చెల్లించుచున్నాం. ప్రభువా, అట్టి నిరీక్షణతోనే అన్ని కూటాలకు మేము వస్తున్నాం. గత రాత్రి మందిరములోని పరిచర్య కొరకై మీకు వందనాలు చెల్లించుచున్నాము. గత సాయంకాలంలో పరిచర్య కొరకై మీకు వందనాలు చెల్లించుచున్నాము కూడా. ఈ రోజు పరిచర్య కొరకు కూడా అలాగ చెల్లించుచున్నాము. ఈ రాత్రి మందిరంలోని మా కొరకు మీరు సిద్ధపరిచిన దాని కొరకు మీకు ధన్యవాదాలు. ఎవరైనా తమ చేతులు కదిలించగలిగిన వారు ఉన్నట్లయితే వారు బైబిల్ గ్రంథంలోని పేజీలను తిరగవేయగలరని మాత్రమే మాకు తెలుసు. అయితే ఒక్కరు మాత్రమే దాని యొక్క వాస్తవికతను చేసి జీవించులాగున చేయగలరు మమ్మలను. అది మీరే ఉంటున్నారు. ఈ రాత్రి వారి చేటు కొరకై మేము ఎదురు చూస్తున్నాం. ప్రతి దానిలోనూ మమ్మల్ని ఆశీర్వదించండి. మేము ముఖాముఖిగా ఆయన్ని కలుసుకోబోతున్న తరుణములో అది ఆసన్నమగుతుండగా మా హృదయాలు ఎంతగానో ఆనందభరితులై ఉన్నవి. మేము ప్రేమించి ఇన్ని సంవత్సరాలు జీవించున్నది ఆ ఒక్కరి కొరకే. ప్రభువా, ఎంతో మంది క్రొత్తగా మార్పు చెందిన వారు ఉన్నారు. పెద్ద గుంపు 40 లేక 50 మంది అని గ్రహిస్తున్నాము. గత రాత్రి కూడికను బట్టి ఈ రోజు ఉదయవేళలో మీ నామమున బాప్తిస్మ పొంది ఉన్నారు వారు. ఓ దేవా, దాన్ని కొనసాగించమని ప్రార్థిస్తున్నాము. ముందుగా నిన్న చెప్పిన ప్రతి ఒక్క దేవుని సంతానము సువార్త వెలుగును చూచి దొడ్డిలో చేరే వరకు దాన్ని కొనసాగించమని ప్రార్థించుతున్నాము. ఈ రాత్రి వాక్యానికి వెనకాల మమ్మల్ని దాచమని కోరుకుంటున్నాము. లోక కార్యాలయంలో మమ్మల్ని అంధులుగా చేయండి. మేము యేసును చూచిదము కాక ఈ రాత్రి మాకు రూపాంతరపు కొండ అనుభవం కలుగును కాక, అది యేసును తప్ప మరొకరు చూడకుందము కాక, ఆయన మహిమార్థమై ఆయన నామమును అడుగుచున్నాము. ఆయన యొక్క సువార్త రుజువు కొరకై అడుగుచున్నాము. ఆమేన్. మీరు కూర్చోవచ్చును. నేను కొద్దిగా ఈ మైకును లేక బల్లను ప్రక్కకు తిప్పబోతున్నాను. అది అనుకూలతగా ఉన్నట్లయితే తద్వారా ఇరుప్రక్కల ఉన్న వారిని నేను చూడగలుగుతాను. ఇక్కడ చుట్టూనున్న మైక్రోఫోన్లు నేను అందుకోగలనుకుంటున్నాను. సరేనా? ఒక క్షణం. ఈ రాత్రి ఇక్కడ ప్రాముఖ్యమైన ఆడిటోరియం హాల్ నుంచి మీకు శుభాలు తెలియజేస్తున్నాం. టెలిఫోన్ ద్వారా అరిజోనా, కాలిఫోర్నియా, టెక్సాస్, అమెరికా సంయుక్త రాష్ట్రంలోని ప్రజలకు శుభములు తెలుపుతున్నారు. ఈ రాత్రిలోని కూడిక టెలిఫోన్ ద్వారా దేశం మొత్తానికి అందుచున్నటువంటి కూడిక ఇది. అందుచేత దేవుడు మనల్ని దీవించడం నమ్ముతున్నాం. వెనకాల ఆడిటోరియం కు ఎడమవైపు ఉన్నవారు మీరు వినగలుగుతున్నారా? సరే, మంచిది. టెలిఫోన్ సిస్టమ్ అది పనిచేస్తుందో లేదో అది వారు పరీక్షించనే ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నారా? చాలా మంచిది. ఏ బ్రేకకు ఆమేన్. మీరందరూ ఏ ఇబ్బంది లేకుండా కూర్చున్నందుకు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. రేపు రాత్రి ప్రజలు గుంపు ఎక్కువగా ఉన్నట్లయితే ఈ రాత్రి నేరుగా టెలిఫోన్ చేయగలుగుతారు. ఇంకొంతమంది మందిర చివరి భాగాన ఉన్నారని అనుకుంటున్నాను. రేపు ఉదయం కూడికలు మందిరంలో జరగవు. ఎందుకంటే రేపు మధ్యాహ్నం జరుగు వివాహం కొరకై మందిరాన్ని అలంకరించడం చేత అక్కడ ఆ అభివృద్ధి ఉంటుంది. కాబట్టి ఉదయవేళ కూడికను సహోదరు రెడర్ సంఘానికి వారు మార్చారు. వారు మన యొక్క సహచరులు. అది ప్రాముఖ్య దహరారిలో 62లో ఉంటుంది. అది ప్రకటన చేయబడిందా? ప్రకటన చేశారు. అది అక్కడ నిండిపోయినట్లయితే క్లాక్స్విల్ లోని సోదరు జూనియర్ జాక్సన్ మరి ఒక సేవకుని దగ్గరికి పంపుదాం. సోదరు రెడల మందిరంలో అని చెప్పుట కారణం ఏదంటే అది మనకు సమీపంగా ఉన్నది. అది మీరు తెలుసుకుంటూ సులభమని మనం అనుకుంటున్నాము. అలాంటప్పుడు ఒక విధంగా దాన్ని జాగ్రత్తగా చూడగలం. రేపటి దినానికి వారందరినీ బాప్తిసం తీసుకురండి. రేపటి దినాన బాప్తిస్తానికి ఇంకా దానికి తోడు 100 లేక 200 తోడవుతారని అనుకుంటాను. రేపు రాత్రికి మీరు ముందుగా తెలిపినది నేనేది ప్రకటింపను, అందుకు ఇష్టపడను. అయితే ఒకరోజు రాత్రి గుడికలో ఈ మెల్కిసెదెకు ఎవరు అన్న అంశాన్ని గురించి నేను మాట్లాడాలని ఆశించాను. ఎందుకంటే ఇది ఒక పాఠాంశం. ఇలాంటి ప్రత్యక్షమైనటువంటి దినాలలో మనం ఉన్నామని నేను తలుస్తున్నాను.
ఈ వ్యక్తి ఎవరు అన్న ప్రశ్న కాలాలలో ఉండిపోయినది. ఆయన ఎవరు అన్నదానికి దేవుడే జవాబుదారి అని నేను నమ్ముతాను. కొందరేమో యాజకుడని, మరికొందరేమో రాజు అని అంటారు. అయితే ఒక ప్రశ్న ఉన్నంత వరకు కూడా ఆ ప్రశ్నకు సరైన జవాబు ఉండవలసి ఉంటున్నది. ఒక జవాబు అన్నది ఉండకుండా ఒక ప్రశ్న ఉండబోదు. మనం చదవనయున్న ఆయన వాక్యమును బట్టి ఈ రాత్రి దేవుడు మనకు ఒక ఆశీర్వాదం దయచేయగలరు. ఇక్కడ ఉన్నటువంటి వారితో మీరు ఎంతగానో మంచి సహకారాన్ని ఇచ్చి ఉన్నారని బిల్లి నాతో చెప్పాడు. వాహనాలు నిలుపు చేయ ఏర్పాట్లోనూ, పోలీసు తదితర విషయంలోనూ మీ సహకారాన్ని గురించి చెప్పాడు. అలా జరిగించండి, అది ఎంతో ఎంతో మంచిది. ఇక ముందైనా కానీ కాలాన్ని గమనిస్తుంటానికమని చెప్పగలం. బహుశా మేము టెంట్ ను నగరంలోనికి తెచ్చి కొంతకాలం ఇక్కడ ఉంటు కొరకై ఇక్కడ ఆ గుండ్రని పార్కులో ఉంచుతాం. బహుశా ఎడతెరపు లేకుండా 3 లేక 4 వారాలు జీవ కోట్లు ఏర్పాటు చేస్తాం. ఇక్కడైతే కేవలము మనం ఒకరొకరు కలుసుకుంటే మాత్రమే మనం ఒకరికొకరము వేడుకోలు చెప్పి తిరిగి వెళ్లిపోదాం. అయితే వచ్చి విశాలమైన పెద్ద ప్రయాణ యాత్ర జరిగించాలని నేను ఆశిస్తున్నాను. మీరు ఒకసారి వచ్చారంటే 1-2 రాత్రులతో ముగించలేరు. అయితే ఉండిపోయి రాత్రి పగలు బోధించబడతారు. ఒకవేళ ఒకరు ఇంటికి పోయి కోళ్ళకు మేత వేసుకోవడమా లేక ఆవు పాలు పెతకడమా చేసుకునవచ్చు. ఆ తర్వాత మరుసటి వారం వచ్చేసి పరిచయలో పాలు పొందవచ్చును. నేను అది ఇష్టపడుతున్నాను. కాబట్టి ప్రభు మీకు తోడయుండుగాక. నేను ఇక్కడి నుండి విడిచిపెట్టక ముందు బహుశా ఆదివారం ఉదయం లేక ఆదివారం సాయంకాలం ఒక కూడికతో మీరంతా కూడా వివాహము, విడాకులు అనుదాని సత్యమును గుచ్చి వినాలని ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. నేడుదన బహు గడ్డు సమస్యగా ఉంటున్న కార్యక్రమంలో అదొకటి. నేను అలా నిలబడి ఉన్నాను. అలా ఉన్నటువంటి సమస్య అది. సరైన జవాబు దేవుని యొక్క వాక్యంలో ఉన్నదని నేను నమ్ముతున్నాను. నేను అందుకొరకే తిరిగి వస్తానని కూడా నమ్ముతున్నాను. బహుశా నేను ఎరిగినంత వరకు ఈస్టర్ ఆదివారాన ఇక్కడ జెఫర్సన్విల్ లో మరొక కూడిక ఉండాలని కూడా కోరుకుంటున్నాను. సూర్యోదయ కూడిక మరియు ఈస్టర్ ఆదివారం. కాబట్టి ముందుగా దాన్ని ప్రకటిస్తాం. సాధ్యమైతే ఆదివారం కొరకై ఆడిటోరియంను తీసుకుందాం. బహుశా శనివారం ఆదివారం రావచ్చును. రండి, తిరిగి వెళ్ళండి, ఎందుకంటే సమయం చాలా దగ్గరైపోతుంది. కాలిఫోర్నియా ప్రాంతపు నా సంచార చరిత్ర పట్టి నేను మొదటిగా చూడవలసి ఉంటుంది. అటు తర్వాత వెంటనే ఆఫ్రికాకు నేను వెళ్ళవలసి ఉన్నది. కాబట్టి మమ్మల్ని గుర్తుంచుకుని మా కొరకు ప్రార్థిస్తుండండి. ఈ రాత్రి లూకా సువార్త 4వ అధ్యాయంలోనికి అందులో ఉన్న దేవుని వాక్య భాగాన్ని మీరు లక్ష్యం ఉంచాలని నేను ఆశిస్తున్నాను. 4వ అధ్యాయం 16వ వచనం ఇలాగూ ఆరంభమవుతుంది. యేసు మాట్లాడుతున్నాడు. నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరదని యేసు చెప్పుచున్నాడు. అది ఒక ముగింపై ఉన్నదని నేను మిమ్మల్ని ఆహ్వానించగోరుచున్నాను. దేవుని యొక్క వాక్యము ఎంతో యాంత్రిక శక్తిమయమైనదో మీరు తెలుసుకుని కోరుతున్నాను. మనమంతా యంత్రశాస్త్రం ఎరిగిన వారిని గుర్తించవచ్చు. అయితే అది చేయాలంటే యాంత్రిక శక్తి అవసరమైనది. ఒక యంత్రం యొక్క యాంత్రిక పని వారిని మనం లెక్కిపోవచ్చును, మోటారు వాహనాలు. అయితే దాని చక్రాలు పనిచేయటానికి కదలటకు యాంత్రిక శక్తి అవసరమై ఉన్నది. యేసు ఎక్కడైతే పెరిగాడో ఆ నజరేతుకు ఆయన తిరిగి వచ్చి ఉన్నాడు. ఇక్కడ లేఖనాలలో కింద భాగాన వారి విధంగా చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. నీవు కపెర్నహూములో ఫలానా కార్యాలు చేస్తున్నావని మేము విన్నాము. ఆ కార్యాలు ఈ నీ స్వదేశమందు చేయము అని వారు అంటున్నారు. యేసు చెప్పాడు, ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడు అని చెప్పాడు. అనగా బహుశా నీవెక్కడి పెరిగి ఉన్నావో అచ్చట అని భావం. ఏ ప్రజలు ఎరిగిన్నారో అక్కడ ఆయనకు ఒక చెడ్డ పేరున్నది. భూ సంబంధమైన తండ్రి లేకుండా పుట్టినవాడన్నారు. చెడ్డగా పుట్టిన బిడ్డ అని ఆయన పిలిచారు. చట్టరీత్యా యేసేపును మరియా వివాహము చేసుకోక మునుపు ఆమె గర్భం ధరించింది. అది కాదు, అలా కాదని మనకు తెలుసు. ఈ లేఖనం పైన నా యొక్క నేత్రాలు కేంద్రీకరించాను. అది ఆరిజోనాలోని ఫీనిక్స్ లో ఈ మధ్యనే ఒకటి జరిగినది. ఫుల్ గాస్పెల్ బిజినెస్ మ్యాన్ వారి యొక్క అంతర్జాతీయ కూటమిలో ఆఖరి దిన కూడికలో నేను మాట్లాడవలసి ఉన్నది.
ఈ సమావేశంలో మాతో కలిసి ఒక అతిథి ఉన్నారు. వారు ఒక కేథలిక్ బిషప్ గారు. వారు చాల్డియన్ రైట్ ఆఫ్ ద అపోస్టలిక్ చర్చి సంబంధించిన వారు. పేరు మోస్ట్ రెవరెండ్ జాన్ ఎస్ స్టాన్లీ ఓఎస్డి. అతడు అమెరికా దేశంలోని నగర సంబంధమైన కేథలిక్ సంఘముల ఆర్చ్ బిషప్. ఇది జరిగినది అతని చిరునామా సంబంధితమైనది. క్రిస్టియన్ బిజినెస్ మ్యాన్ వారి యొక్క సందర్శకుడు అతడు. అక్కడంత క్రితమే రోజునే నేను వారిని చూశాను. శనివారం రాత్రి నేను మాట్లాడుతున్నప్పుడు, శనివారం ఉదయం అల్పాహారం భుజించే సమయంలో అని అనుకుంటున్నాను. నేను మాట్లాడుతున్నప్పుడు వారు నన్ను గమనిస్తున్నారు. నేను చెప్పే ప్రతిదీ అతను నిరాకరిస్తున్నాడని నేను తలంచాను. చూడండి, మీరు తన ఆ విధంగానే చూడగలుగుతారు. తన తలను క్రిందికి పైకి అనుకుంటున్నాడు. అయితే యథార్థంగా తనలో ఏం పని చేస్తుందో నాకైతే తెలియదు. కాబట్టి ఆదివారం మధ్యాహ్నం నేను మాట్లాడటం నిలబడినప్పుడు ప్రసవ నొప్పులు అను అంశాన్ని తీసుకుని నేను మాట్లాడబోచుంటిని. బిడ్డను కలిగినప్పుడు స్త్రీ పొందిన వేదన గురించి యేసు చెప్పిన దాని గురించి మాట్లాడాలని ఆశించాను. ఆమె ప్రసవ నొప్పులతో బాధపడను. కాబట్టి ప్రసవ నొప్పుల గురించి నేను మాట్లాడబోచున్నాను. దాని యొక్క అంశం ఇది. ఇప్పుడు ప్రపంచం ప్రసవ నొప్పులతో ఉన్నది అని చెప్పుచుంటిని. పాతదనేది గతించాలి. ఎందుకంటే నూతనమైనది జన్మించుట కొరకై, నూతనమైనది అంకురోత్పత్తి చెందుట కొరకై విత్తనం ఏ విధంగా మురిగిపోతుందో అలాగు ఏ విధంగా బాధలు, ప్రసవ వేదనలు ఒకటో ప్రపంచ యుద్ధము ద్వారా ప్రపంచాన్ని మొత్తనివే తెలిపాను. భయంకర నొప్పి ఆమె అనుభవించినది. ఎందువల్లంటే ప్రపంచాన్ని సమూల ధ్వంసం చేయుటకై ఏ విధంగా వారు విషపూరితమైన వాయువును మొదలగు వాటిని వినియోగించినది తెలిపాను. ఇంకా రెండవ ప్రపంచ యుద్ధమందు మరొక భయంకర నొప్పి ఆమెకు కలిగినది. వారు బ్లాక్ బస్టర్స్, ఆటం బాంబులు వినియోగించారు. మరొక ప్రసవ నొప్పికి ఆమెకు తలలేదు. నేటి దినాన ఉన్నటువంటి అణ్వాయుధాలకు ఇక తలలేదు. మరొక యుద్ధం జరిగితే శూన్యములోకి వెళ్లిపోతుంది. కాబట్టి ఆమె ఇక ప్రసవించాలి. ఒక క్రొత్త భూమి రావాలి. అలాగున్నని బైబిల్ చెప్తుంది. ప్రతి ఒక్క ప్రవక్త వర్తమానం వలన ఇశ్రాయేలు ప్రసవ వేదన అనుభవించారు. ఎందువల్లంటే వేదాంతవాదులు, మత నాయకులు సంఘాన్ని ఆక్రమించి తమస్తరగా రూపుదాల్చిన తర్వాత ప్రవక్తల రంగం మీదకి వచ్చారు. అట్టి ప్రవక్త యెహోవాయలాగు సెలవిస్తున్నాడు అని దాంతో ప్రవక్త రంగం మీదకి వచ్చి సంఘాల్లో వారు కదిలించి ఊపివేశారు. ఆమెకు ప్రసవ వేదన పుట్టుకుని వచ్చినది. చిట్టు చివరికి సువార్త కుమారుని కనే వరకు ఆమె ప్రసవ నొప్పులతోనే కదిలింపజేసబడినది. అదే వాక్యమై శరీరము దాల్చినది. కాబట్టి సంఘము కుమారుని కరుడు కొరకై ఈ రాత్రులు నిజంగా ప్రసవేదన పడుతున్నది. దేవుని కుమారుడు మరలా వచ్చుట కొరకై మన సమస్త విధాన వేదాంత సిద్ధాంతాలు, మన వివిధ పద్ధతులు, మన పలు విధాలైన సంఘర్షాకలు మధ్య నుండి కుళ్ళిపోవాలి. కాబట్టి మనం ప్రసవేదనలో ఉండి ఉన్నాం. ఇప్పుడు కూడా దేవుని ఎదురుని వచ్చే వర్తమానం చాలా భారమైన నొప్పులను సంఘానికి కలుగు చేస్తుంది. అయితే కొంచెం కాలం తర్వాత ఒక పెళ్లి కుమార్తె ఆమె ఇవ్వబోతున్నది. ఆయన పెళ్లి కుమార్తెకై యేసుక్రీస్తును అది పుట్టించును. నాతో ఇతడు ఏకీవించడేమో అని నేను తలంచాను. నేను ఈ వర్తమానం మాట్లాడుకొరకై లేచి నిలబడ్డాను. పేజీని చూచుట కొరకై నా బైబిల్ నేను తెరిచాను. క్రిస్మస్ కై నా భార్య నాకు ఒక కొత్త బైబిల్ అప్పుడే నాకు ఇచ్చింది. 15 సంవత్సరాల క్రితం నా పాత బైబిల్ అది ముక్కలైపోయినది. అందులోని పేజీలు ప్రతిసారి కూడా నేను తెరిచినప్పుడు అందులోని ఎగిరిపోయేవి. అయితే ఎక్కడ లేఖనం ఉందా అన్నది నేను ఎరిగి ఉంటుంది. అందుకని ఆ బైబిల్ నేను ఎంతగానో చదివాను. సంఘానికి వెళ్ళటానికి అది ఎంతో చిరిగిపోయి ఉన్నది. కాబట్టి కొత్త బైబిల్ నేను తీసుకున్నాను. యోహాను సువార్తను నేను తీసుకోబోతుండగా, లేఖనం ఎక్కడున్నదో అక్కడ తీసుకోబోతుండగా 16వ అధ్యాయం నేను చదవడానికి ఆరంభించాను. నేను ఏ వచనాన్ని కొరకు ఎదురు చూస్తున్నానో అది అక్కడ కనిపించలేదు. వింతగా ఉన్నదే అని అనుకున్నాను. నేను మరలా తెరిచి చూచాను, అయినా అది అక్కడ లేదు. లూసియానాలోని శ్రీపోర్ట్ నుండి వచ్చిన సహోదరు జాక్ మోర్, అతను నా ప్రాణ స్నేహితుడు. అతను అక్కడ కూర్చుని ఉన్నాడు. నేను అడిగాను, సహోదరు జాక్, అది యోహాను 16వ అధ్యాయంలో లేదా అని అడిగాను. అవును అని చెప్పాడు. ఈ కేథలిక్ బోధకుడు ప్లాట్ఫామ్ నుండి 100 మంది బోధకుల మధ్య లేచి నా దగ్గరికి నడుచుకుంటూ వస్తూ తన యొక్క గౌను, సిలువలు తదితరమైన వాటితో వచ్చి నాకు చాలా దగ్గరగా వచ్చి, నా కుమారుడా గట్టిగా నిలబడు,
దేవుడు కార్యము చేయబోతున్నాడు అని అన్నాడు. ఒక కేథలిక్ బిషప్ నాతో చెప్తున్నాడే అని అనుకుంటున్నాను. ఆ గ్రంథంలో చదువు అని అన్నాడు అతడు. లేఖనాన్ని తన యొక్క గ్రంథంలోనే నేను చదివాను. నా పాఠ్యాంశాన్ని నేను తీసుకుని నా ప్రసంగాన్ని నేను చేశాను. ఆ తర్వాత నేను ముగించిన తర్వాత, నేను అయిపోయిన తర్వాత నిలబడి ఇలా చెప్పాడు, జరగవలసింది ఒకటి ఉన్నది. అటు తర్వాత నీ యందున్న గజిబిజి నుండి సంఘం బయటికి రావాల్సినది, లేదా సంఘం అందున్న గజిబిజి నుండి మనం బయటికి రావాల్సినది. కనుక ఒకటో లేక మరొకటో. ఆ సాయంకాలం ట్యూషన్ కు అనగా ఇంటికి తిరిగి వెళ్తున్నాను. పిల్లలు శాండ్విచ్ రొట్టె కోసము కేకలు పెడుతున్నారు. శాండ్విచ్ కొరకై ఒక చిన్న స్థలంలో నిలబడి చేశాను. నా భార్య నాతో ఇలా అన్నది, బిల్, ఆ బైబిల్ పట్టుకుని అక్కడ నిలబడి నీవు తడబట్టం నా జీవితంలో చూచి అలా నేనన్నాడు భయపడలేదు అని అన్నదామె. అది నీకు భయాన్ని కలిగించదా? లేదు అని నేను అన్నాను. మరి ఎక్కడో ఒక చోట ఉంటుందని నాకు తెలుసు. వారెక్కడ ఆ పేజీని ఉంచలేదు, ముద్రించడం పొరపాటు అని నేను చెప్పాను. నేను ఆ బైబిల్ నీకు చూడగా వారందరి కనుదృష్టి నీపైనే ఉన్నట్టుగా నాకు అగుపించినది అని అన్నదామె. సరే, నీవేం చేయలేవు కదా, అది బైబిల్లో పొరపాటున ముద్రించబడింది అని నేను చెప్పాను. వారు ఆ పేజీని అక్కడ పెట్టలేదు అని అన్నాను. మళ్ళా నేను కూర్చుని దాన్ని మరలా చూశాను. ఎంతో జాగ్రత్తగా పరిశీలన చేశాను. 16వ అధ్యాయం అడుగు నుండి 3 అంగుళాల్లో ఉన్నటువంటి భాగము అది. 17వ అధ్యాయం పై భాగాన ప్రక్క భాగాన అదే ఉన్నది. అది కొత్త బైబిల్ కాబట్టి ఆ 2 పేజీలు అతుక్కుని పోయినవి. నేను 17వ అధ్యాయం చదివాను 16కు బదులు. సరే, మంచిది, ఇదే ఒక కారణం చేతని అని నేను అన్నాను. ఏ స్వరాన్నైనా మీరెంత విపులంగా వినగలుగుతారో అలాగూ ఒక స్వరం వచ్చి నాతో చెప్పినది. తర్వాత ఆయన తాను పెరిగి నజరేతుకు వచ్చెను. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్లి చదువుటకై యాజకుడు ఆయన చేతికి లేఖనములు ఇచ్చెను. ఆయన యెషయా 61 చదివాడు. ఆయన లేఖనాన్ని చదివినప్పుడు ఆ గ్రంథమును పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయన తేరిచూడగా ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలతో ఆయన ఇలాగు చెప్పెను, ఆయన నేడు ఈ లేఖనము నెరవేరదని వారితో చెప్పసాగాను. నేడు ఈ లేఖనము నెరవేరినది. లేఖనం ఎంత స్వచ్ఛమైనదో ఖండితమైనదో చూడండి. యెషయా 61:1-2లో ఇది మీరు గమనిస్తే మన ప్రభు ఎక్కడి నుండి చదివి ఉన్నాడో గమనించినట్లయితే యెషయా 61:1-2. యెషయా 61:2 మధ్య భాగంలో ఆయన ఆగి ఇలాగు చెప్పాడు, ప్రభు హితవత్సరమును ప్రకటించుటకు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఆ తర్వాత ఆయన ఆగిపోయాడు. ఎందుకని? మరొక భాగమైన ప్రతిదండనము ఆయన మొదటి రాకడకు వర్తించదు కాబట్టి. అయితే ఆయన రెండవ రాకడకు వర్తిస్తుంది. అది ఎక్కడ వర్తించదు. లేఖనాలు ఎప్పుడు కూడా తప్పు చేయవు. అవి ఎన్నడూ కూడా సంపూర్ణమైనవే. లేఖనం ఎక్కడ ఆగినదో యేసు అక్కడ ఆగిపోయాడు. ఎందుకంటే ఆయన దినానికి అది ఖచ్చితంగా రుజువు చేయబడినది కాబట్టి. అది మొదటి రాకడా, రెండవ రాకడలో ఆయన భూలోకానికి ప్రతిదండన చేస్తారు. అయితే అప్పుడు కాదది. ఆయన హితవత్సరాన్ని ప్రకటించను. గమనించండి, మెస్సయ్య వేదిక వద్ద నిలబడి ఆ కాలానికి వర్తించిన వాగ్దాన వాక్యముగా ఆయన తనకు తాను గుర్తింపు చేసుకున్నాడు. ఎంతటి వింతైన విషయం ఇది! సంఘం ఎదుట మెస్సయ్య నిలబడి ఉండుట. ఈ ప్రశస్తమైన మాటలు చూడండి. ఆయన ఇక్కడ ఇలా చెప్తున్నాడు, హితవత్సర దినమును ప్రకటించుటకు. హితవత్సరం బైబిల్ చదువులకి, బైబిల్ చదివే వారందరికీ అది తెలుసు. అది సునాద సంవత్సరం అని తెలుసు. మనుషులందరూ, బంధీలందరూ వారు బంధీలుగా చేయబడిన తర్వాత తన కుమారుని కొరకు రుణాన్ని చెల్లించవలసి ఉంటున్నది, లేక తన కుమార్తె కొరకు రుణాన్ని చెల్లింపవలసి ఉంటున్నది. వారు దాసత్వంలో ఉన్నారు. వారు ఎంతకాలంగా బానిసలుగా ఉన్నప్పటికీ, వారు ఇంకెంతకాలం అక్కడ ఉండవలసినప్పటికీ, సునాద సంవత్సరం వచ్చినట్లయితే ఊర ఊదబడినప్పుడు వెళ్ళతలంచిన ప్రతి మనుషుడు స్వతంత్రులై వెళ్లిపోవచ్చును. అతడు స్వతంత్రుడు, అతనికి బానిస కాదు. అయితే ఇక నీవు దాసునిగా ఉండదలిచినట్లయితే అలాంటప్పుడు నిన్ను ఆలయంలోనికి తీసుకుని వెళ్లి గుమ్మం ప్రక్క నిలబెట్టి వారు కదురు తీసుకుని చెవికి రంధ్రం చేస్తారు. అప్పుడు నీ జీవితకాలం అంతా నీ యజమానికి నీవు దాసుడువై ఉంటావు.
యేసుక్రీస్తు సువార్త గది అంతటి పరిపూర్ణమైన ఉదాహరణ అవుతుంది. అది ప్రకటించబడినప్పుడు, అనుకూల సమయమందు, సునాద కాలమందు అది ప్రకటించబడినప్పుడు, ఎవరైనాను నీవెవరైనప్పటికీ, నీవే రంగు కలిగినప్పటికీ, నీవే సంఘశాఖకు చెందినవాడైనప్పటికీ, పాపములో నీవెంతకాలము కూర్చొని ఉన్నప్పటికీ, లేక ఈత పెదము నీలో ఉన్నప్పటికీ, దేవుని సువార్త బూరధ్వని ఊదబడినప్పుడు నీ విన్న వెంటనే నీ వెళ్ళిపోవచ్చును. నీవు స్వతంత్రుడవు. అయితే వర్తమానానికి నీ వీపు నీవు చూయిస్తే, దాని వింటానికి నీవు తిరస్కరిస్తే, గమనించు, కదురుతో నీ చెవికి రంధ్రం చేయబడుతున్నావు సుమా. దాని అర్థం ఇలా చెప్పబడుతున్నది, కృప ప్రతిదండన మధ్యనున్న గీతను నీవు దాటియున్నావు. ఇక నీవు ఎన్నడూ సువార్తను వినలేవు. ఇక నీవెన్నడూ ముందుకు సాగలేవు. నీ జీవితకాలమంతా నీ పద్ధతులకు నీవు బానిసవై ఉండిపోతావు. హితవత్సరాన్ని తిరస్కరిస్తే నీవలా అయిపోతావు. ఆ మరొక్క భాగాన్ని గురించి నేను చెప్పినట్లుగా జవాబు చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు రాబోతున్న మెస్సయ్య ఈ సమయమందు ఆయన ప్రతిదండను తీసుకుని వస్తాడు. ఆయన ఎవరై ఉన్నది, వారెందుకు చూడలేకపోయారు? ఏ విధంగా ఆయన వారు వదులుకున్నారు? ఎంతో విపులంగా తెలియచేయబడి చూయించినప్పుడు వారిట్లు దాన్ని వదులుకున్నారు. ఆయన చూడలేకున్నట్లు వారిట్లు పోగొట్టుకున్నారు. ఆయన వాక్యమే ఉండగా ఆలోచించే, నీ కన్నుల ఎదుట ఈ లేఖనము నేడు నెరవేరినది. ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. ఆయన యొక్క వాక్యానికి అనువాదకుడు ఎవరు? ఈ దినమందు ఈ లేఖనము నెరవేరినది. సమాజ మందిరంలో సాక్షాత్తు మెస్సయ్యే నిలబడి ఉండగా ఆయనకు సంబంధించిన వాక్యాన్ని బైబిల్ను చదువుతుండగా, నేడు ఈ లేఖనం నెరవేరదని ఆయనే పలుకుచుండగా మరింకా దాన్ని చూడలేకపోయారు. ఎంతటి విషాదకరమైన విషయం అవుతుంది. అయితే అది జరగవలసి ఉన్నది. అనేక పర్యాలకు జరిగినది. అది ఎలా జరిగినది? బహుశా క్రితం కాలాలలో అది ఎలా జరిగినదో అలాగే జరిగినది. వాక్యమును గురించి మానవుని యొక్క అనువాదం పైన నమ్మిక ఉంచుట చేత అలా అదే దానికి హేతువై ఉంటున్నది. వారి కాలంలో తాము విశ్వాసమును తలంచుకునే విశ్వాసులు లేఖనాన్ని గురించి పరిచారకుడు ఏ అనువాదం చేశాడో దాన్నే తీసుకున్నారు వారు. కాబట్టి యేసు వారి యొక్క ఏ సంస్థలకు, ఖ్యాతి అంతస్తులకు ఆయన చెంది ఉండలేదు. కాబట్టి వారి సహవాసం నుండి, సంస్థ నుండి ఆయన వెలివేయబడ్డాడు. అందుచేత వారితో ఆయన ఒకరిగా గుర్తింపబడలేదు. ఎందుకంటే వారికి ఆయన వ్యత్యాసపరుడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు వ్యక్తి ఎంతో వింతైన వానిగా ఉండెను. ఎవరును పోగొట్టుకొనకుండా ఆయన దేవుని కుమారుడై ఉండెను. ఆయన గురించి వ్రాయబడినట్లుగా లేఖనానికి సంపూర్తిగా గుర్తింపై ఉండెను. ఏ క్రైస్తుడైనా తెలుసుకున్నట్లుగా క్రైస్తవుడు ఏ కార్యాలు చేయాలో ఆ కార్యాలకు తగిన జీవిత గుర్తింపు కలిగి ఉండెను. ఆయన నిలబడి ఇలాగూ చెప్పెను, నేడు ఈ లేఖనము మీ కళ్ళ ఎదుటనే నెరవేర్చబడి ఉన్నది. ఎంతటి గంభీరమైనదో చూడండి, ఎంతటి విషదమైనదో చూడండి. అయినప్పటికీ కూడా ప్రజలు అపార్థం చేసుకున్నారు. ఎందుకనగా వారు వింటున్న వారి బోధకుని యొక్క క్రమాన్ని వారు స్వీకరించారు. చరిత్ర ఎప్పుడు కూడా దాన్ని తిరోగమనం చేస్తుంది. లేఖనము దానికి బహువిధ భావాలను కలిగి ఉన్నది, బహువిధ ప్రత్యక్షతలు కూడా కలిగి ఉన్నది. ఏలైనగా బైబిల్ నందు చెప్పబడిన రీతిగా ఆ కుమారుని ఐగుప్తు నుండి పిలిచితని యేసు క్రీస్తుని గురించి వర్తించున్నట్లుగా ఆ మార్జిన్ని మీరు చూసినట్లయితే అది యాకోబుని కూడా వర్తిస్తుంది. ఒకే లేఖనం. యేసు ఆయనకు ఘనుడైన కుమారుడై ఉండేను. యాకోబు ఆయన కుమారుడై ఉండి ఐగుప్తు నుండి బయటకు పిలువబడి దానికి స్కోప్ఫుల్ రెఫరెన్స్ తదితర విషయాలు ఇవ్వబడి ఉన్నవి. ఎందుకనగా ఆ లేఖనం వర్తింపజేయుచున్నది కాబట్టి కనుక దానికి రెండు విధాలైన జవాబులున్నవి. అది యాకోబు బయటకు పిలువబడిన గురించి దానికి జవాబున్నది, యేసు పిలువబడిన గురించి కూడా దానికి జవాబున్నది. ఈ రోజు కూడా అంతే. ఎందుకనగా మనం అలాంటి ఆయాస ప్రయాసాలతో ఉన్నాము కనుక ప్రజలు దేవుని యొక్క స్థితిని తెలుసుకోలేకపోయారు. ఎందుకనగా దేవుని యొక్క వాక్యాన్ని గురించి అనేకమైన మనుష్య కల్పనలతో కూడిన అనువాదములు ఉన్నవి కాబట్టి ఆయన యొక్క వాక్యానికి అనువాదం చెప్పుటకు దేవుడికి ఎవరు అవసరం లేదు. ఆయనకు ఆయనే అనువాదికుడు. ఆది దేవుడు ఇలా పలికాడు, వెలుగు కలిగిన పలకగా వెలుగు కలిగింది.
దానికి అనువాదం అవసరం లేదు. కానీ గర్భవతి అయిన ఆయన పలికాడు, ఆమె అలాగే గర్భవతి అయినది. దానికి ఎలాంటి అనువాదం అవసరం లేదు. ఆయన యొక్క వాక్యానికి దేవుని అనువాదం ఎదనగా అది అలాగునని ఆయన ప్రత్యక్షపరిచి రుజువు చేస్తాడు. అది జరిగినట్లు చేయటయే ఆయన యొక్క అనువాదం అవుతున్నది. అదే దేవుని యొక్క అనువాదము. ఆయన వాక్యం జరిగినట్లు ఆయన చేయుట, ఆయనే నీకు అనువాదం చేస్తాడు. వెలుగు లేనప్పుడు ఏ విధంగా ఆయన పలికనో వెలుగు కలుగాక ఆయన చెప్పాడు, అది అలా కలిగినది. దానికి ఎవరు కూడా అనువాదం చెప్పనవసరం లేదు. అయితే మానవ కల్పితమైన సిద్ధాంతాలు అందులో చుచ్చుకుంటూ మనం చూస్తున్నాం. నీవు చేశావా, మార్గాన్ని తప్పెట్లే సుమా, అదెప్పుడు అలాగే ఉంటున్నది. అయితే ఎందుకు ఆ విధంగా ఉండాలని నేను ఇంకా తలస్తూ ఉంటాను. దాని గురించి ఆలోచించే మెస్సయ్యా ఆయన ఎందుకు వారు చూడలేకపోయారు? ఎందుకనగా ఆయన ఎదగవలసిన వారి యొక్క నాయకులు లేఖనమందు పండితులై ఉండవలసినది. అలాంటి వారు లేఖనాలను అర్థం చేసుకోవలసిన వారు ఆయన బహుహీనపరిచారు. ఇంకా అన్నారు, అక్రమంగా పుట్టిన బిడ్డ అని ఆయన అన్నారు. మేము అలాంటిదని నమ్మము. సంవత్సరాలు గతించిన తర్వాత మేమది నమ్మము. కన్యగా పుట్టిన కుమారుడని చెప్పు కారణము కొరకై మేము చనిపోతాం. ఏ రోజు యెహోవా చేయి కార్యాలను మనం ఏమైతే చూస్తున్నామో ఒక్కొక్క దినమందు అవి నెరవేరును. కాలమని ఉన్నట్లయితే రాబోతున్న ఆ కాలమందుల మనుష్యుడు మనము నేడు మాట్లాడుకొనుచున్న విషయాలకై చనిపోతాడు. మృగం యొక్క ముద్ర వచ్చినప్పుడు నీవది చేయవలసి ఉంటున్నది. ఈ విధంగా నీవు సువార్త భరించుటకు అనుమతింపబడవు. సంఘాల యొక్క ఐక్యత గణనీయంగా సంఘీభావాన్ని కలిగి ఏకమవుతున్నప్పుడు ప్రపంచ సంఘము కొరకు ఇప్పుడే ఒక వరుసలోనికి వచ్చుచున్నవి. దీని కొరకై నీ సాక్ష్యాన్ని సొంత ప్రాణాన్ని ముద్రించవలసి ఉంటున్నది. ఇప్పుడే దాన్ని నమ్మాలి. ఆయనకు శిక్ష మోపిన యాజకుడు లేచి శిక్ష మోపితే ఆయన్ను శిక్ష విధించలేరు. నేను ఇక్కడ ఉన్నట్లయితే అది నీవు అనవచ్చును, నేను ఇది అది చేసేవాడని నీవు చెప్పవచ్చును. అది నీ యొక్క కాలము కాదు, ఇది నీ యొక్క కాలము, ఇదే సమయము. ఆయనకు ఉన్నట్లయితే నీవు అనవచ్చు, ఆయన నిన్న నేడు యుగ యుగాలు ఒక్కటే రీతిగా ఉన్నాడని బైబిల్ చెప్తుంది. ఒక్కటే అయి ఉన్నాడు కాబట్టి ఆయన ఇక్కడే ఉన్నాడు. లోకము నవనాగృతి చెంది వృద్ధి చెంది పెద్దదైపోయి పెద్దలో విస్తరించుకున్నది. ఆయన ఇక్కడ ఆత్మ రూపంలోనే ఉన్నాడు. వారికి చంపలేరు, మరణానికి అప్పగించలేరు. ఆయన ఒక్కసారి మృతి చెందారు. ఆయన మరలా చనిపోడు. దేవుడు ఆయన మరణానికి అప్పగించడం కొరకై ఆయన శరీరధారి అయినాడు, పాప శరీరధారి అయ్యాడు. ఆయన ఇప్పుడు ఇక చనిపోడు. ఆయన పరిశుద్ధాత్మ. సరే, ఇప్పుడు ఆయనకు వ్యతిరేకమైన కార్యాలను వారు చేశారని ఎలా తలంచగలం? అది మరో విషయం. అది వారి యొక్క హోదాలలో ఆయన చేరకపోవడమే. అది ఆయన ఇంకా చెడ్డవాణిగా చేసినది. వారి సంఘ సంస్థల్లో ఆయన చేరడు, వారి యాజకత్వంలో ఆయన చేరడు, వాటితో ఆయనకి ఏమీ పని లేదు. ఆ తర్వాత వాటన్నిటికి పైగా వారేమి కడుతున్నారో దానిని ఆయన చింపివేస్తున్నాడు. ఆయన ఆలయంలోకి వెళ్ళాడు. మనం ఆయన సాత్వికుడిని పిలుస్తున్నాం. ఆయన అటువంటి వాడే. సాత్వికం అంటే అనేక సార్లు మనం అపార్థం చేసుకుంటుంటాం. ఆయన జాలిగల మనుష్యుడు. ఆయనను కొన్నిసార్లు జాలి అంటే ఏంటో అర్థం చేసుకోలేకపోతాం. మానవ దయ జాలి కాదు. జాలి అనగా దేవుని యొక్క చిత్తాన్ని చేయటం. పెద్దస్థనమన్న కోనేరు గట్టు నుండి ఆయన వెళ్ళవలసి వచ్చెను. అనేక మంది విస్తారమైన ప్రజలు అక్కడ పడి ఉన్నారు. అనేక మంది అనగా ఇంతమందిని సంఖ్య చెప్పలేము. అయితే అక్కడ గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు కలిగిన వారు పడి ఉన్నారు. ఆయన ఎప్పుడు ప్రజల ఎడల జాలి కలిగి ఉండెను. ఆయన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. అతని గుడ్డివాడు కాదు, కుంటివాడు కాదు, అవిటివాడు కాదు. ఒకవేళ వంగిపోయి గూని జబ్బై ఉండవచ్చునేమో, వెరిగిపోయి వికలాంగ స్థితి కలిగిన వాడై ఉండవచ్చునేమో. అతను 32 సంవత్సరాల వయస్కుడు. అతనికి అదేమీ భీతిని కలిగించట్లేదు. అతని చంపేయటం లేదు. దిగ్గుమాల పడక మీద పడి ఉన్నాడతడు. నీవు స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. నిలువునికి దించుకు నాకెవరూ లేరు అని అతను చెప్పాడు. నేను వచ్చినంతలో నాకంటే ముందుగా ఒకడు దిగుతున్నాడని చెప్పాడు. చూశారా, అతను నడవగలడు, అతను చూడగలడు, చుట్టూ తిరగగలడు. అయితే అతడు కేవలం బలహీనుడు. యేసు చెప్పాడు, లేచి నీ పరిపెత్తుకుని ఇంటికి వెళ్ళు అన్నాడు. యేసు దాన్ని బట్టి ప్రశ్నించబడతాడు. లేఖనం మీద చెప్పింది మీకు గుర్తుందా? ఆయన ఈ రాత్రి జెఫర్సన్లోకి వచ్చి అలాంటి కార్యాన్ని ఆయన చేసినట్లయితే ఆయన గురించి ఇంకా అలా మాట్లాడుకునడంలో ఆశ్చర్యం లేదు సుమా. అయితే గుర్తుంచుకోనండి, ఆయన ఒకటి చేయడికి వచ్చాడు. అదేంటంటే దేవుని యొక్క చిత్తము. అది యోహాను 5:19లో నీవు ఆ జవాబును పొందగలుగుతావు. తండ్రి ఏది చేయట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏది చేయనేరు. ఆయన వేటిని చేయును వాటిని కుమారుడును అలాగే చేయును అని ఆయన చెప్పాడు. మోషే యొక్క ప్రవచనానికి అది సాక్షాత్తు రుజువై ఉన్నదని వారు తెలుసుకోవలసి ఉన్నది.
ప్రభు అయిన దేవుడు నా వంటి ప్రవక్తను మీ కొరకు పుట్టించును. ఆ మనిషి చూచినప్పుడు ఆయన ఏమి చెప్పాడో మీరు గమనించండి. అనేక సంవత్సరాల నుండి వాడు అట్టి స్థితిలో ఉన్నాడని యేసు ఎరిగి, ఆయన ప్రవక్త అయ్యుండి అతడు ఆ స్థితిలో ఉన్నాడని ఆయన ఎరిగి, ఆయన ఇక్కడికి వెళ్లి ప్రజల్లో గుండా మార్గాన్ని చేకూర్చుకొని గుంపులోండి అటు ఇటు తిరుగుతూ వెళ్లి ఆ వ్యక్తిని కనుగొన్నాడు. ఆయన కుంటివారిని, గుడ్డివారిని, అంగహీనులు దాటుకుంటూ ఆ మనిషిని ఎలా ఎంతో జాలిగలవై వెళ్ళాడు. కనుక జాలి అనగా దేవుని చిత్తాన్ని చేయుట. ఆయన వారితో కలవని వానిగా, సహవాసం లేని వానిగా మనం చూస్తున్నాం. వారి యొక్క హోదాలు ఆయనకు పట్టలేదు కనుక ఆయన వెలివేశారు. ఆయనకు ఎటువంటిది అవసరం లేదు. ఇంకా ఒకానొక దినాన ఆయన దేవాలయానికి వెళ్ళాడు. ఒక మనుషులందరికి వెళ్లి దేవుని ఇల్లు ఈనాడు ఏ విధంగా కలుషితంగా ఉన్నదో అలాగుండ కనుగొన్నారు. వారు అమ్ముతున్నారు, కొంటున్నారు, రూకలు మార్చుకుంటున్నారు. ఆయన ఆ డబ్బు బల్లల వైపు తిరిగి త్రాళ్ళు తీసుకుని వాటిని మెల్లబెట్టి ఆలయంలో రూకలు మార్చుచున్న వారిని కొట్టారు. కోపముతో వారిని పరచూశాడు. ఇలాగ వ్రాయబడినది అని చెప్పబడినది. హల్లెలూయా. నా తండ్రి ఇల్లు ప్రార్థనా మందిరపడబడును, మీరైతే దొంగలు గుహ చేసి ఉన్నారు. మీ యొక్క పారంపర్యాచరణ వలన దేవుని ఆజ్ఞలు నిరర్థకం చేస్తున్నారు. అలాంటి గుంపు ఏనాడైనా ఆయన నమ్మారా? లేదండి. వారెంతగానో పెంట సొసైటీలలో ఈనాటి మురికిలో పందుల కంచెగా చెరుతారు. సర్వశక్తిమంతుడుకు దేవుని శక్తి యొక్క కంపెమునకు కూడా కదలకుండా మత సంబంధమైన ముద్దగా మారారు. ఆ చిన్న అబల ఆయన వస్త్రాన్ని ముట్టి స్వస్థత పొందిదంటే అందు ఆశ్చర్యం లేదే. ఒక త్రాగుబోతు సైనికుడు ఆయన ముఖాన్ని ఉమ్మివేసి ఎటువంటి ప్రభావాన్ని, ఆయనలో ఉన్న శక్తిని పొందలేదంటే ఆశ్చర్యం లేదే. నీవే విధంగా సమీపిస్తావో దానిపైనే ఆధారపడి ఉంటున్నది. దేని కొరకై నీవు ఎదురు చూస్తావో దానిపైనే ఆధారపడి ఉంటున్నది. నీవు మందిరానికి వెళ్ళినప్పుడు నీవు దేని కొరకు ఎదురు చూస్తున్నావో దాని మీదనే ఆధారపడి ఉంటున్నది. ఎప్పుడు ఆయనకు నిలబడ్డ మనం చూస్తున్నాం. ఆయనను భీతి కలింపజేసే హెచ్చరిక ఆయనపై చేసి ఉండటకు సందేహం లేదు. యాజకుడు ప్రజలను హెచ్చరిక చేశాడు. ఇదిగో అతను రాబోతున్న సబ్బాతు దినాన్ని రాబోతున్నాడు. వచ్చినట్లయితే అతని మాట వినవద్దు అని చెప్తున్నాడు. నే వెళ్ళి కూర్చోవచ్చు అని అతను చెప్పినది ఏమీ చేయవద్దు సుమా. ఎందుకంటే అతను మన గుంపునకు సంబంధించిన వాడు కాదు కాబట్టి. అతను ఒక వెలివేయబడినవాడు. అతనికి ఎటువంటి ఫెలోషిప్ కార్డు లేదు. అతని ఎదురు ఎటువంటి సంఘర్షక పత్రాలు లేవు. అలాంటివేమీ అతనికి లేవు. అతని ఏదో ఒక మతభ్రష్టుడు, అక్రమస్తునిగా వడ్లవాని ఇంట్లో జన్మెత్తాడులే. తల్లి పెళ్లి కాకముందే అతని గర్భం ధరించింది. ఏదో దైవ సంబంధమైన కార్యంగా చెప్తూ దాన్ని వారు దాచుతున్నారు. యేసయ్య వచ్చినప్పుడు పరలోక పట్టు పాన్పులపై నుండి దిగి వస్తాడని మనకు తెలుసు కదా. ఇంకా ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్లి, కైఫా, ఇదిగో ఇక్కడున్నాను నేను అని చెప్తాడు అతడు. అయితే ఆ విధంగా అతడు చేస్తాడని మేము అనుకోము. ఎందుకంటే ఆ విధంగా వాక్యమందు వ్రాయబడలేదు కాబట్టి. వారు అలా నమ్మటానికి అది మనిషి కల్పిత ఆచారం అవుతుంది. వాక్యం చెప్తుంది ఆయన ఎలాగ వస్తాడో అలాగే వస్తాడు. ఆయన అక్కడ నిలబడి వాక్యము చదివి వారితో చెప్తున్నాడు, ఈ కళ్ళ ఎదుట నేడు ఈ లేఖనము నెరవేరినది. ఆయనను వారు ఆయన్ను చూడలేకపోయారు, లేక గుర్తించలేకపోయారు. మిగతా కలకాలాలో ఇలాగునో అలాగే ఇప్పుడు నోహవు తన ఓడలోకి వెళ్లిన దినమున అతడు అదే విషయాన్ని చెప్పగలిగి ఉండవచ్చును. తలుపు మూయబడినది. మోషే చముపెట్టిన తలుపును తెరచి ఉండగలడు. ప్రజలను చూచిన కొరకే అలాగే చేయగలడు. గుర్తుంచుకునండి, దేవుడు తలుపును మూసివేశాడు. ఈ దినమున ఈ లేఖనం మీ కళ్ళు ఎదురు నెరవేరినది అని అతడు చెప్పవచ్చు. అయితే అది వారికి ఎంతో ఆలస్యమైపోయినది. అతడు తను కట్టిన ఓడలోనికి వారిని తోడుకుని వచ్చుటకై అతడు 120 సంవత్సరాలు ప్రకటించ చేశాడు. వర్షము కురియబోతున్నదని యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని చెప్తూ ప్రకటించాడు. అయితే వారు ఎంతో ఆలస్యం చేశారు. నోహు చాలా సులభంగా ఈ విధంగా చెప్పగలడు, ఏ రోజు నేడు లేఖను నెరవేరినది. మోషే సినాయి కొండ మీదకు అగ్నిస్తము దిగి వచ్చినప్పుడు అదే దినాన అతని యొక్క సాక్ష్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడు. నేడు ఈ లేఖను నెరవేరినదని మోషే చెప్పగలడు. మోషే దేవుని చేత పిలువబడిన ప్రవక్త తెలుసా. అతను పిలువబడినప్పుడు ప్రవక్తగానే పిలువబడిను. ప్రవక్తగా ఇంటి కొరకై దైవ సంబంధమైన అనుభవాన్ని అతడు కలిగి ఉన్నాడు. అతడు దేవుని ముఖాముఖిగా కలుసుకుని ఆయనతో మాట్లాడవలసి ఉండేను. ఇంకో విషయం, అతను చెప్పినది ఏదో నెరవేర్చబడవలసి ఉండేను. ఎవరూ అతను నమ్మలేదు.
కాబట్టి అతను ఆ విధంగా పిలవటానికి ఎవరికి అధికారం లేదు. ఎక్కడైతే దేవుని కలుసుకున్నాడో ఆ అరణ్యమునకు ఆవుల అతను దేవుని ముఖాముఖంగా చూచే వరకు ఆ విధంగా అతని పిలుచుటకు అధికారం లేదు. లోకమందున నాస్తికులంతా అతనికి కలిగిన దాన్ని వివరించలేకపోయారు. అతనికి ఉన్నాడు, జరిగిందేదో అతనికి తెలుసు. క్రైస్తవులను తాను చెప్పుకొనక మునుపు ప్రతి క్రైస్తవుడు కూడా అలాంటి అనుభవాన్ని పొందుకోవాలి. నీ స్వంత అనుభవం నీ పొందాలి. కొద్దిసేపు క్రితమే నా మేలనతో నేను మాట్లాడాను. అతను చిన్న కథలిక గురవాడు. అతను అన్నాడు, బిల్ మామ, నేను ఈ స్థలం నుండి అక్కడ స్తూపం వరకు ఏదో ఒకటి తెలుసుకోవాలని పరుగులు తీశాను. ఈ కూడిక ప్రారంభం కాకమునుపు ముందు అతను ఏడుస్తూ ఇలా చెప్పాడు. రాత్రులు కూడా అలా చేశాడు. వేదిక దగ్గర పరిగెత్తుకుని వచ్చినట్లుగా కళ్ళగన్నాడు. ఎక్కడైతే ప్రసంగిస్తున్నారో ఆ వేదిక దగ్గర వచ్చి తన తప్పిదాలు ఒప్పుకున్నట్లుగా కలలు కన్నాడు. నేను ఇలా చెప్పాను, మెల్విన్, నీవెక్కడికి పోయినప్పటికీ, ఎన్ని గుడులకు నీవు వెళ్ళినప్పటికీ, మరియా నీకు శుభమని నీవెన్నిసార్లు చెప్పినప్పటికీ, మనుషుల దగ్గర నీవెన్ని దీవెనలు పొందినప్పటికీ, నీవు దేవుని ఆత్మములుగా మరలా జన్మించాలి. మానవ హృదయాన్ని తృప్తిపరిచేది అది ఒక్కటి మాత్రమే. తిరిగి జన్మించడానికి బదులుగా నేను మరొకటి చేస్తానని నాకు తెలుసు. బోధకంతో చేయి కలిపి పుస్తకంలో పేరు రాయించుకుంటారు. అయితే స్నేహితులారా, అది మూఢనమ్మకం. అది బైబిల్ సత్యము కాదు. అది అలాగైతే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం ఇలా చదవడాన్ని, పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు పాస్టర్ గారు నడుచుకుంటూ వెళ్లి ప్రజల చేయి పుచ్చుకొని కరస్పర్శం చేశాను అని చదవబడవలసి ఉంటుంది. అయితే పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు సంఘం యొక్క ప్రారంభోత్సవ దినమది. బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం అకస్మాత్తుగా వచ్చి వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ఆ విధంగా మొట్టమొదటి పరిశుద్ధాత్మ వచ్చినది. అప్పటి నుండి ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ ఆ విధముగానే వచ్చును. ఆయన దేవుడు, మార్పు చెందని వాడు. అది ప్రజలను తబ్బిపులు చేసినది. అది ఇంకో దినానికని వారన్నారు. ఆయన నిన్న నేడు యుగయుగాలు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ప్రతిసారి కూడా సంఘం పరిశుద్ధాత్మ పొందినప్పుడు మొట్టమొదటిగా ఆయన ఏమి చేశాడో ఆ విధముగా జరిగినది. అపోస్తుల కార్యం 2:38. అదే నిర్ధారణ ప్రతి. ఎన్నడూ మార్పు చెందలేదు, ఎన్నడూ కూడా మార్పు చెందడు. ఒక వ్యాధి నిమిత్తం వైద్యుడు వ్రాసించిన చీటి ఎలాగో అలాగూ ఒక వ్యాధి కొరకు అతడు ఒక చీటిని వ్రాస్తాడు. అది ఒక మందుల షాపులకు తీసుకుని వెళ్లి అతడు దానిలో ఎక్కువ విరుగుడు కలిపితే అది బలహీనమైపోయి ఉపయోగపడదు. అందులో అతడు ఎక్కువ విషయం కలుపుతాడు. అది నిన్ను చంపేస్తుంది. అది వైద్యుడి పట్టి ప్రకారంగా అది వ్రాయబడవలసినది. పరిశుద్ధాత్మనకు ఏ విధంగా ఇవ్వబడినది? అవును, వైద్యుడి పట్టిక డాక్టర్ సీమోను పేతురు ద్వారా ఆ పెంతెకోస్తు దినాన ఇవ్వబడినది. నేను మందుల పట్టికిస్తాను, వారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మన వరమును పొందుదురు. ఏ మందుల పట్టిక మీకును మన ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందును. నిత్య జీవపు మందుల పట్టిక. మోషే ఈ యొక్క అనుభవాన్ని పొంది ఉన్నాడు. దేశంలోకి వెళ్లిపోయి విషయాన్ని ప్రజలకు చెప్పుటకు ఆరంభించాడు. నేను అగ్నిస్తంభాన్ని కలిశాను, అది మండుచున్న పొదలో ఉన్నది. నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని ఆయన మీకు చెప్పమన్నాడు. వెళ్ళు, నేను నీతో ఉంటానన్నాడు. నీ చేతిలో కర్ర పట్టుకుని ఐగుప్తు దేశం వైపు చాపు అని ఆయన చెప్పాడు. నీవేం అడుగుతావో అది జరుగుతుంది. అంతా బుద్ధిహీనత అని ఒక యాజకుడు వచ్చి చెప్పి ఉండవచ్చును. దీని యొక్క నిజత్వం అనేది ఒక దినాన జరుగుడు చూడగానే వారికి తలలేకపోయారు. అతను దేవుడి చేత పంపించబడ్డవాడిని వారు తెలుసుకున్నారు. మోషే తాను చూచిన దానికి సాక్ష్యం ఇచ్చినది సత్యమైన చెప్పినట్లయితే, అది సత్యమైనట్లయితే దేవుడు దానికి బాధ్యత వహించాలి. ఆ మనుషుని మాట సత్యమని రుజువు చేయుటకు ఆయన బాధ్యత వహించాలి. అవునది యథార్థం. ఏ సెకండ్ నిలబడి ఆ దినం చదివినట్లయితే ఏ దినమందు వాక్యము మీ మధ్య నెరవేర్చబడి ఉన్నది. ఆ వాక్యం నెరవేర్పు కొడుకై దేవుడే బాధ్యుడవుతున్నాడు. రాత్రి మనం ఇక్కడ నిలబడి యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగాలు ఒక్కటే రీతిగా ఉన్నాడని చెప్పినట్లయితే అది అలాగేనని దాన్ని రుజువు చేయడానికి దేవుడే బాధ్యుడవుతాడు. ఎందుకంటే అది ఆయన యొక్క వాక్యము. అదేమి చేయగలుగుతుంది? అది విశ్వాసాన్ని తీసుకుని ఆయన నమ్మునట్లు చేస్తున్నది. అది విశ్వాసాన్ని తీసుకుని ఆయన వాక్యం సత్యమైన నమ్మునట్లు చేస్తున్నది. ఏమి జరుగుతుందో గమనించు. అతన్ని వెంబడించిన వారందరినీ మోషే బయటికి తీసుకొచ్చిన తర్వాత వెంబడించకుండా ఐగుప్తులో ఉన్నవారు కాదు. ఎవరైతే మోషేని వెంబడించారో వారు ఎర్ర సముద్రాన్ని దాటి అరణ్యంలోనికి వచ్చారు. దేవుడు సినాయి కొండ మీదకి దిగి వచ్చాడు. ఓ అగ్నిస్తంభం పర్వతాన్నంతటినీ అగ్నిమయముగా కమ్మినది. ఒక్క నుండి ఒక స్వరం వచ్చినది. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. మోషే ప్రజల దగ్గరికి వెళ్లి నడుచుకుంటూ వెళ్లి ఇలా చెప్పవచ్చు, ఆయన యొక్క ప్రవక్తగా ఈ దినమందు నేను మీకు చెప్పిన లేఖనం జరుగుతుంది.
అని అతను చెప్పిండగలడు. అగ్ని స్తంభములో ఉండి అగ్ని పొదలో దేవుడు నన్ను కలుసుకున్నాడని ఈ దినమందు మీకు చెప్పియున్నాను. అతను ఇలాగ చెప్పవచ్చు, ఇది ఒక సూచన, మరలా ఈ స్థలానికి వారిని మరలా తొడుకొని వచ్చేదనని ఆయన చెప్పాడు. అగ్ని స్తంభములో దేవుడున్నాడు, అందులో దేవుడు ఉన్నాడని నేను మీతో చెప్పాను. తరువాత శిఖిరాన ఆ దూరాన ఆయన ఉన్నాడు. ఏ దినమున ఈ ప్రవచనము నెరవేరినది. నేను చెప్పిన విషయాలు సత్యమని రుజువు చేయుటకు ఆయన ఇక్కడ ఉన్నాడు. అలాంటి వ్యక్తిని దేవుడు మనకిచ్చాడు. విధేయుడు, యథార్థవంతుడు, సత్యములు చెప్పువాడు, సర్వశక్తివంతుడుకు దేవుడు. ఆయన వాక్యం ఇంకా సత్యమైన రుజువు చేపరచుకుటకై ఆయన ఇచ్చాడు. ఆయన నిన్న నేడు యుగాలు ఒక్కడి రీతిగా ఉంటాడు. ఆయన ఎందుకు చేయడు? ఆయన చేస్తున్న వాగ్దానం చేశాడు. యెహోషువ బహుశా అదే చెప్పగలుగుతాడు. కాదేషు బర్నేయకు అతను తిరిగి వచ్చిన ఆ దినాన అరణ్యం ఎంతో దూరం ప్రయాణం చేసే స్థలమది. ఎలాగుంటుందని దేవుడు చెప్పాడో అలాంటి భూమిని గురించి వారు అనుమానించారు. అది మంచి దేశమని దేవుడు చెప్పాడు. పాలు తేనెలు ప్రవహించే దేశమది. మరి యెహోషువ కాలేబులు మాత్రమే దాన్ని నమ్మగలిగారు. మరి మిగతా 10 మంది వదులుకున్నారు. వారు తిరిగి వచ్చినప్పుడు వారి యొద్ద ఒక నిదర్శనమున్నది. ఆ బలశాలులైన ఆ ఇరువురు మోయగలిగినంత ద్రాక్ష గుత్తులు వారి యొద్ద ఉన్నవి. యెహోషువ కాలేబులకు నిలబడి ఈ దినమున ఈ లేఖను నెరవేరదని చెప్పగలరు. ఈ దినమున ఈ లేఖను నెరవేరినది, అది మంచి దేశమన్నట్టుకు ఇదిగో ఈ నిదర్శనం, ఇదిగో తప్పకుండా చెప్పగలరు. ఇది ఒక మంచి దేశం అంటూ ఇదిగో నిదర్శనం. ఐగుప్తులు ఎక్కడ నీ వాళ్ళ పొందగలవు? అలాంటి స్థలాలు అక్కడ లేవు. ఈ దినమున ఈ లేఖను నెరవేరినది. అతను ప్రవచించి చెప్పినట్లుగా అదే విషయాన్ని ఈ విధంగా చెప్పగలడు. 7 సార్లు ఆ యెరికో గోడ చుట్టూ తిరిగినప్పుడు అది పడిపోయినది. 7 దినాలు, 7 సార్లు ఒక దినానికి. ఆఖరిసారి వారు తిరిగినప్పుడు గోడలు కూలిపోయినవి. యెహోషువ నిలబడి ఇలాగ చెప్పగలడు, ఏ దినమందు సైన్యమునికి అధిపతికు ముఖ్య సేనాధిపతి ఇదిలా జరుగుతుందని నాతో చెప్పాడు. ఏ దినమున ఈ లేఖను నెరవేరినది. అక్కడే గోడలు నెలకొలినవి అండి. ఆక్రమించండి, అది మనకు చెందినదే. ఈ దినమున ఈ లేఖను నెరవేరినది. మంచివైన విషయాలకు దైవజనులు నిలబడి ఉంటే ఎంత అద్భుతం. ఇశ్రాయేలీయులు నది ఒడ్డున దానిని స్వాధీనము చేసుకుని లోపలికి వెళ్లిపోయారు. అది ఏప్రిల్ మాసంలో వారు ఏ విధంగా దాన్ని చేయగలిగారు? వరదలు పుల్లి పారుతున్నవి. ఎందుకనగా యూదయలో మంచుకొండలని కరిగి ప్రవహిస్తున్నవి. దేవుడెంత నిస్సహాయుడిని సైన్యాధిపతిగా గుపిస్తున్నాడో కదా. మరెప్పుడు లేనంతగా ఏప్రిల్ మాసంలో యోర్దానది ఎంత ఎత్తుగా ప్రవహిస్తున్న ఆ సమయంలో దేవుడు తన పిల్లలను దాటించుటకు దేవుడు నిస్సహాయుడైన సైన్యాధిపతిగా గుపిస్తున్నాడు కదా. ఒక చిన్న మొనలాగా మీరు ఓర్చుకుంటే కొంచెం సేపు నేను ఇక్కడ ఆగలనుకుంటున్నాను. కొన్నిసార్లు ఏదో ఒక వ్యాధితోనూ క్యాన్సర్ తోనూ మీరు కూర్చొని ఉండవచ్చును. ఏంటి, నేను క్రైస్తవుని కదా, నాకు ఈ స్థితి ఏంటి అని మీరు తలంచుచూ ఉండవచ్చును. నేను క్రైస్తవునైతే ఎందుకు ఈ స్థితిలో ఉండిపోతాను అనుకుని ఉండవచ్చును. కొన్నిసార్లు మన చుట్టూరే కాని మరొక చోట గాని పరిస్థితులు అంధకారమైనట్లుగా దేవుడు అనుమతిస్తాడు. ఆ తర్వాత ఆయనే వచ్చి మార్గాన్ని కొరకే సరళం చేస్తాడు. ఆయన చేస్తానని వాగ్దానం చేసిన రీతిగా ఈ దినమున ఈ లేఖ నెరవేరదని నీవు చెప్పులా కూడా చేస్తాడు. ఆ హెబ్రీ యవనస్తులు నేరుగా అగ్నిలోకి వెళ్లి నడిచినట్లుగా ఆయన అనుమతిస్తాడు. వారు చెప్పారు, మా దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండము నుండి మమ్మల్ని తప్పించుటకు సమర్థుడు. ఒకవేళ అలా కాకపోయినను మేము నీ ప్రతిమకు సగిలపడము. వారందులో నుండి బయటకు వచ్చిన తర్వాత చిట్ట చివరికి అగ్నివాసన కూడా వారికి అంటలేదు. ఈ దినమున ఈ లేఖ నెరవేరదని వారు చెప్పగలుగుతారు. దానియేలు సింహపు గుహలో ఉండి బయటకు వచ్చిన తర్వాత అదే విషయాన్ని అతను చెప్పగలిగాడు. 400 సంవత్సరాలు మత సంబంధ బోధ తర్వాత బాప్తిస్మిచ్చే యోహాను కూడా ఆనాటి సంఘమంతా కలగూరు గంపగా ఉన్నదంటే అందులో అతిశయోక్తి లేదు. యోర్దాను దగ్గర అరణ్యంలో తగ్గిపించినప్పుడు అతడు ఆ నది ఒడ్డు నిలబడి అతడు చేసిన దాని ప్రకారంగా ఈ విధంగా చెప్పగలడు. 7 ఈ లేఖనము యెషయా 40 నెరవేరినది అని ఆ పెద్దవాడైన బోధకుడు నాతో చెప్పిందని నేను ఆగి ఎలా చెప్పకుండా ఉండగలను? బిడ్డా, నీ వర్తమానం నిలుపు చేయలేవు, సాగిపో అని అన్నాడు. అతడు అడిగాడు, పెంతెకోస్తు వారు అది చూడలేదని నీ భావమా అని అడిగాడు. కాదు అని అన్నాను, నేను దాన్ని చూస్తున్నాను అని అన్నాడు. ఒక కథలిక బోధకుడు సహా చూశాడు. నీవెందుకు ముందుకు సాగకూడదు
అని అడిగాడు. అందుకు వెళ్తాను అని చెప్పాను. నేను అది చూస్తున్నాను, దేవునికి మహిమ కలుగును గాక అని చెప్పాడు. అదే సమయంలో అక్కడ కుడికలో కూర్చున్న అతని యొక్క సహోదరి పైన పరిశుద్ధాత్మ కురుమరించబడినది. ఆమె లేచి నిలబడి అన్య భాషలతో మాట్లాడుతున్నది. నేను ఆ బోధకుడు మాట్లాడుతున్నప్పుడు అదే ప్లాట్ఫామ్ మీదనే ఆమె దానికి అర్థం చెప్పినది. ఆ సంఘమంతా, ఆ స్థలమంతట్లో కూడా పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. అది క్రిందటి వారంలో జరిగిన ఓరల్ రాబర్ట్స్ కుడికల్లోకి ప్రాకిపోయినది. ఆ మహాసభల్లో సంభాషణ జరిగినది. అక్కడ ఆ బోధకుడు ఏ విధంగా కూర్చున్నది, అతని యొక్క సహోదరి అని నేను అనుకుంటున్నాను. ఆమె ద్వారా పరిశుద్ధాత్మ ఏ విధంగా బయలుపరుచున్నది, ప్లాట్ఫామ్ మీద ఏమి జరిగినది, మనము దాచినది బయలుపరచబడినది, ఇవన్నీ తెలియపరచబడినవి. మనము జీవిస్తున్న ఈ ఘడియ, ఈ దినమున ఈ లేఖనం నెరవేరినది. ఈ దినము సాయంకాల వేళ వెలుగు, వెలుతురు, కాంతులు. అయితే మనం చూడలేకపోతున్నాం. యెహోవా చెప్పింది గ్రహించండి. ఈ దినాన యెషయా ప్రవక్త చెప్పినట్లుగా, నేను అరణ్యములో కేక వేయక శబ్దము, ప్రభు మార్గం సరళము చేయడి. వారతని అర్థం చేసుకోలేదు. ఓ, నీవు యేసు లేదు, నీవు క్రీస్తువా అని వారు అడిగారు. నేను క్రీస్తును కాను అని అతను చెప్పాడు. ఆయన చెప్పులు వారు ఇప్పటికు నేను యోగ్యుని కాదు అని అన్నాడు. అయితే ఆయన మీ మధ్యన ఒక చోట ఉన్నాడు అని చెప్పాడు అతడు. ఆయన అక్కడ ఉంటాడని అతనికి నిశ్చయంగా తెలుసు. ఆయన అతని దినాల్లో ఉంటాడు. ఎందుకనగా మెస్సయ్యన పరిచయము అతనే పరిచయం చేరిన దేవుడు అతనికి చెప్పాడు. ఒకనొక దినాన ఒక యవ్వనస్తు నడుచుకుంటూ అక్కడికి వస్తున్నాడు. ఆయనకి పైగా ఒక వెలుగు ఉంటే అతను చూశాడు. అది ఒక సూచన. ఇదిగో దేవుని గొర్రె పిల్ల అతను బిగ్గరగా చెప్పాడు, నేడు ఈ లేఖను మీ ఎదుట నెరవేరినది. అవును, పెంతెకోస్తు దినాన పేతురు నిలబడి ఏ విధంగా యోవేలు 2:8 గుర్తు చేశాడు. వారిని గురించి వారంతా నవ్వుతున్నప్పుడు వారు వారి స్వంత భాషతో మాట్లాడలేకపోయారు. ఏదో వారు నత్తినత్తిగా మాట్లాడుతున్నారు. బైబిల్ చెప్తుంది అగ్ని జ్వాల వంటి నాలుకలు అని. క్లోవన్ అనగా విభాగింపబడిన నాలుక అని అర్థం. ఏమి చెప్పట్లేదు గాని సభ్యులుగా మాట్లాడుతున్నారు. త్రాగిన వారి వలె పరిగెత్తుతున్నారు. అరే, ఇదంతా త్రాగిన వారి వలె ఉన్నారే అని వారు అంటున్నారు. వారి వంక చూడు, పురుషులు స్త్రీలు క్రమం లేకుండా ఎలాగుంటున్నారో చూడు. ఆనాటి మత సంబంధులు అలాగంటున్నారు. పేతురు వారి మధ్య నిలబడి, సహోదరులారా, ఉదయ సహోదరులారా అని చెప్తున్నారు. యెరూషలేములో కాపురమున సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, రద్దుబడిచి జామైనను కాలేదు. యోవేలు ప్రవక్త చెప్పని సంగతి ఇదే. ఇవనగా అంత్యదినంలో నేను మనుషులందరి మీద నా ఆత్మను కురుపరిచెదను. ఏ దినమున ఈ లేఖను నెరవేరినది. నిశ్చయంగా లూథర్ తగిన కాలంలోనే వచ్చాడు. వెస్లీ తగిన కాలంలోనే వచ్చాడు. పెంతెకోస్తు తగిన కాలంలో వచ్చినది. ఏది కూడా క్రమం తప్పలేదు. నేటి దిన వాగ్దాన వాక్యం చుచ్చుకుంటూ మనము జీవిస్తున్న కాలాన్ని, సమయాన్ని పోల్చి చూడు. ఏ దినమున ఈ లేఖనము గత కాలమందు మనుషులు చెప్పినట్లుగా నెరవేరినది. ఈ దినమున ఈ లేఖనము అలాగైతే ఈ దినానికి అవసరమైన లేఖనం ఏంటి? ఈ దినానికి వాగ్దానం ఏంటి? ఎక్కడ మనం ఉంటున్నాము? ఏ కాలములో మనము జీవిస్తున్నాము? విజ్ఞాన శాస్త్రమైన గోడ గడియారము కొట్టుకొనుచుండగా మధ్యరాత్రికి 3 నిమిషాల విజ్ఞాన శాస్త్రమైన గోడ గడియారము కొట్టుకొనుచున్నది. ప్రపంచం నలుగురు అల్లమయమై ఉన్నది. సంఘం కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నది. వారు ఎక్కడున్నారో వారికే తెలియదు. ఎటువంటి రోజో చూడండి. ఈ దినానికి సంబంధించిన లేఖనం సంగతి ఏంటి? ఈనాటి సంఘం యొక్క స్థితిగతులు ఏంటి? లోకములో రాజకీయాలు, ప్రపంచ పద్ధతులు ఎంతగానో మురిగిపోయినవి. నేను రాజకీయ వ్యక్తిని కాదు, నేను క్రైస్తవుడను. కాబట్టి రాజకీయ విషయాల గురించి మాట్లాడటానికి నాకు అవసరం లేదు. రెండు వైపులవి కుళ్ళిపోయినవి అదే చెప్తున్నాను. నేను ఒకరికి ఓటు వేశాను, అది క్రీస్తుకే. నేను జయించవలసి ఉన్నది. దయ్యం నాకు వ్యతిరేకంగా ఓటు వేసినది. క్రీస్తు నాకు ఓటు వేశాడు. నేను ఎటువంటి ఓటు వేయాలో దాన్ని ఆధారం చేసుకుని నేను ఆయనకే వేసినందుకు నాకెంతో ఆనందంగా ఉన్నది. ప్రపంచం ఏమని చెప్పుకుంటుందో చెప్పుకోనివ్వండి. ఆయన ఇంకో నిన్న నేడు యుగ యుగాలు ఒక్కటి రీతిగా ఉన్నాడని నేను నమ్ముతున్నాను. ఆయన తప్పగా రుజువు చేస్తాడు. నిజమది. చిన్నపిల్లల నేరాలు, వృద్ధిగిపోవుట. ఒకప్పుడు ప్రపంచానికి పుష్పం లాంటిదైన మన దేశం వైపు చూడు. ఏనాడు మనం పొంది ఉన్నటువంటి గంభీరమైన మన యొక్క ప్రజాప్రభుత్వం, దాని స్వతంత్ర ప్రతిపత్తి ప్రకటన, స్వతంత్ర ప్రతిపత్తి సంతకం చేయబడి మనం ప్రజాప్రభుత్వాన్ని పొందుకున్నాం. మన తాత ముత్తాతలు చేసిన పలు విధాలైన పనులు. మనం ఎంతో గొప్ప దేశం. అయితే ఇప్పుడు ఆ దేశం కుళ్ళి ముక్క చెక్కలై కుట్టుకొని పోతుంది. ప్రజలపైన పన్నులు వేస్తూ
శత్రువుతో స్నేహాన్ని కొనుక్కుంటున్నది. వారు తిరిగి మన ముఖాన విసిరివేస్తున్నారు. 1వ ప్రపంచ యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధం, ఇక 3వ దానికి ముందు సాగుతున్నారు. వాస్తవంగా రాజకీయాలు కుళ్ళిపోయినవి, మురిగిపోయినవి, అధోగతికి చేరుకున్నవి. మత్తయి సువార్త 24లో ఏ విధంగా ఉందని చెప్పబడినదో అలాగే ఉండిపోయినది. దేశం మీదికి దేశము, రాజ్యం మీదికి రాజ్యము, అన్ని జరగవలసి ఉన్నవి. దేని గురించి మనం ఆలోచించేద్దాం. సరే, ఇంకొకటి గమనించు. శాస్త్ర సంబంధమైన విజ్ఞాన పరిశోధన అభివృద్ధి చెందుట. మా తాత మా నాయనమ్మను చూడటానికి ఎద్దుల బండిలో వెళ్ళాడు. మరైతే ఇప్పుడు జెట్ విమానాలు, ఇంకా మరో మేఘాన్ని చేరడానికి మరో అంతరిక్ష యాత్ర వాహనాలు. అది ఎంతగానో అభివృద్ధి చెందినది. ఎవరిది చెప్పారు? దానియేలు 12:4 అంత్యకాలమున తెలివి అధికమగును. మనము జీవిస్తున్న కాలాన్ని మనం చూస్తున్నాం. గమనించు, ప్రపంచం యొక్క స్థితిగతులు, విజ్ఞాన శాస్త్రం యొక్క పరిస్థితులు, ఈనాటి మన విద్యా ప్రమాణాలు గమనించు. నేనేదో తిరస్కరించవద్దు. నేను ఇక్కడ వార్తాపత్రిక తగిలించుకుని ఉన్నాను. మన యొక్క పాఠశాలలో లైంగిక విద్య బోధన, యవ్వనస్తుల విద్యార్థులు లోకములో ఒకరినొకరు పెళ్లి ఎన్నుకునుట, ఒకరినొకరు లైంగిక చర్య కొరకై. అవునండి, మన యొక్క పూజారుల పరిచయం ఇలాంటిది. కార్నిఫోలియందలి లాస్ ఏంజల్స్ లో ఈ రాత్రి నా యుద్ధం ఒక పత్రిక ఉన్నది. అక్కడ ఒక బాప్టిస్టు ప్రెస్టిరియన్ బోధకులు పురుష సంయోగ దురభ్యాసం చేయుట, వారిని దేవుని ఎదుగు సంపాదిస్తున్నామని చెప్పుట. నేటి కాలపు శపాలు అవి. ఒక సదమ నేరమది. చట్టం వారిని బంధించింది కూడా. మనం ఎక్కడ ఉన్నాము? మన యొక్క సమస్త విధాలైన పద్ధతులు కుళ్ళి చెడిపోయినవి. 20-30% వరకు మన అమెరికా దేశంలో పురుష సంయోగ చర్యలు గత సంవత్సరం కంటే విస్తరించుడు నేను చూస్తున్నాను అని గురించి ఆలోచించాయి. సదమ కాలంలో ఇలాగో ఆ విధంగానే పురుషుడు పురుషునితో పోవుట, చిన్న బిడ్డల నేరము అధికమైపోవుట. ఎటువంటి కాలంలో మనం జీవిస్తున్నాం. ఈ దినమున ఈ వాక్యం యొక్క ప్రవచనము నెరవేర్పు జరుగుతున్నది. మత సంబంధిత ప్రపంచం, సంఘమే మరొకటి కాదు. బయటకు పిలువబడిన సంఘం, బయటకు పిలువబడిన సంఘం అని మనం పిలుచుకుంటున్నాము. ఆఖరి సంఘకాలము, పెంతెకోస్తు సంఘకాలము ఎక్కడున్నది? లేఖనము చెప్పినట్లుగా అది లవొదికయ. ఆడువారు అడ్డుగడియలు దించివేశారు. వారి యొక్క స్త్రీలు సగం వస్త్రాలు ధరించిన వారై ఉంటారు. పురుషులు భయంకరమైన కార్యాలు చేస్తుంటారు. వారిలో కొందరు సంఘ పెద్ద సభ్యులతో సహా 3-4 సార్లు పెళ్లి చేసుకుంటారు. వారు దిగజారారు, చెడు క్రియల పాలైపోయారు. ఎందుకంటే వారు సభలు సమాలోచనలు చేసి లోకములో స్థానాన్ని స్వీకరించారు. కాబట్టి ఈనాడు వారికెన్నడూ లేటువంటి పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నారు. కొన్ని స్థలాలలో $50 మిలియన్ల ఖర్చు పెట్టి ఆడిటోరియం కట్టారు. $50 మిలియన్ల. వారు పెంతెకోస్తు వారే. 25 సంవత్సరాల క్రితము ఒక మారుమూల నుండి కంజర కొడుతున్న వారని చెప్పబడుతున్నారు వారు. ప్రకటన 3వ అధ్యాయం లేఖనం చెప్పుచున్నది, నీవు ధనవంతుడవని, నేను ధనవంతుడను, రానిమారిగా కూర్చున్నాను, నాకేమీ కుదివలేదు. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినవాడవు, దిగంబరివి, గుడ్డివాడవని ఎరుగక వారికి అది తెలియనే తెలియదు. ఈ దినమున ఈ లేఖనం మీ కళ్ళ ఎదుటనే నెరవేరినది. ఆమెనగా అలా ఇండుగా అక్కడ అర్థం. నాకు నేనుగా ఆమె అనుకోవట్లేదు, అయితే ఇది సత్యమని నేను నమ్ముతున్నాను. ఈ దినమున ఈ లేఖనము నెరవేరినది. పెంతెకోస్తు సంఘము లౌకిక స్థితి కలిగి ఉన్నది. సంగీత ధ్వనులు చేస్తున్నప్పుడు వారు ఇంకా ఎగురుతూ కేకలు పెడుతూ సాగిపోతారు. ఆ సంగీత మృదంగ శబ్దాలు ఆగిపోతే, లేక వారిలో కొందరు వీటికి సంగీతం వేస్తారు, క్రైస్తవం అని దాన్ని పిలుస్తారు వారు. ఇక అది ఆపితే మహిమంతా వెళ్లిపోతుంది. అది నిజంగా దేవుని స్తుతించినట్లయితే దాన్ని నిలుపు చేసి ఎటువంటి ఈలలు గాని, ఎటువంటి శక్తి గాని లోకములో లేనేలేదు. అది నిజంగా దేవుని ఎదురు నుండి వచ్చినట్లయితే దాన్ని కొట్టడానికి సంగీతం అవసరం లేదు. దిగి రావడానికి దేవుని యొక్క ఆత్మని స్వీకరించదు. అది చేస్తుంది. దాన్ని ఎప్పుడో వారు మర్చిపోయారు. ఎందుకంటే పరిశుద్ధాత్మక ప్రారంభ గుర్తుకై వారు భాషలు మాట్లాడటం తీసుకున్నారు. కాబట్టి అయ్యాలు, మంత్రగాళ్ళు భాషలు మాట్లాడటం నేను విన్నాను. పరిశుద్ధాత్మ అనగా దేవుని వాక్యం అంగీకరించడం ద్వారా ఆ వాక్యం నీలో నుండి నిన్ను గుర్తింపు చేస్తున్నది. దానికి వేరుగా ఉన్నది పరిశుద్ధాత్మని అనబడదు. అది పరిశుద్ధాత్మని చెప్పబడుతూ బైబిల్ గ్రంథంలోని ఏ ఒక్క మాటనైనా తృణీకరించినట్లయితే అది పరిశుద్ధాత్మ కాదు. వినవా లేదా అనుదానికి అది గుర్తు. గమనించు, మరొక గొప్ప గుర్తును గమనించు. యూదులు వారి స్వదేశంలో ఉన్నారు. వారి యొక్క సొంత దేశము, సొంత డబ్బును వారు కలిగి ఉన్నారు. ఐక్యదేశ సమితి యొక్క సభ్యత్వాన్ని కలిగి ఉన్నది. వారికి వారి సొంత సైన్యం ఉన్నది. వారికి అన్నీ ఉన్నవి. వారు తమ సొంత దేశంలో ఉన్నారు. అంజూరపు చెట్టును గురించి ఒక ఉపమానాన్ని నేర్చుకుని యేసు చెప్పాడు. వారు తమ సొంత దేశానికి తిరిగి వెళ్లారు.
ఈ దినమున ఈ లేఖనము నెరవేరినది. యూదులు తమ స్వదేశానికి ఉన్నారు. ఈ దినాన ఈ లేఖనము నెరవేరి ఉన్నది. లౌకిక సంఘ కాలము ఈ దినమున ఈ లేఖనము మత్తయి 24 నెరవేరినది. ప్రపంచంలోని సమస్తమును కలుషితమైపోయినవి. రాజ్యముల మీదకి రాజ్యములు, పలు పలు చోట్ల భూకంపములు, భయంకరమైన సుడిగాల్లో వచ్చి దేశ దేశాల్లో వణికింపచేయును. ప్రతి చోటు కూడా మిక్కురమైన కటకాలు. ఈ దినమున ఈ లేఖనము నెరవేరినది. ఇప్పుడు ప్రపంచ స్థితిగతులు మనం ఇప్పుడు చూశాము. నామకార్థ సంఘాలు, స్థాపకమైన సంఘ శాఖలు మనం చూశాము. అవి ఎక్కడున్నావో మనం చూశాము. దేశాల యొక్క స్థితిగతులు ఏంటో చూశాము. ఈ వాగ్దానము ఈ దినమున నెరవేర్పు జరుగుతుంటో మనం చూశాము. అయితే ఈ దినమున అబ్రహాము యొక్క ఉన్నతమైన రాజ సంతానం రావలసి ఉన్నది. అది తప్పనిసరిగా జరగవలసినది. వాగ్దాన రాజకుమారునికి రాజవంశ పెళ్లి కుమార్తె రావలేను. గత రాత్రి నేను మాట్లాడేదిగా అది ప్రకృతి సంబంధమైన సంతానము కాదు, అది ఆత్మ సంబంధమైన సంతానము. ఆత్మ సంబంధ పెళ్లి కుమార్తె వచ్చును. అది అబ్రహాం యొక్క రాజే బిడ్డల్లా రాజే విశ్వాసము గల రాజ సంతానమై ఉంటున్నది. ఆమె కడవరి కాలంలో రంగం మీదకి రావలసి ఉన్నది. ఆమెకు ఆ సమయం, ఆ స్థలం వాగ్దానముగా ఇవ్వబడి ఉన్నది. మలాకి 4 ప్రకారంగా లేఖనము అది. తిరిగి అపోస్తుల తండ్రుల యొద్దకు చేరు వర్తమానం వచ్చి ప్రజల హృదయాలను కదిలింపచేయును. ఏలి యొక్క శక్తితో ఒక రంగం మీదకి రావాల్సి ఉంటుంది. అడవుల సంబంధమైన ఒక మనిషి తిరిగి వాక్యానికి నేరుగా నడిపించు వర్తమానముతో వచ్చును. మనము నివసిస్తున్న కాలము అదే. ఆ తర్వాత ఆలోచించు. ఈ ఘడియలో నేను మిమ్మల్ని అడుగుచున్నాను. 1933లో జెఫర్సన్ విల్లోనున్న జనులైన మిమ్ము అడుగుతున్నాను. నేను 500 మందికి యేసు క్రీస్తు నామమున బాప్తిస్మిస్తున్నప్పుడు దైవ సంబంధ వెలుగు నదిపై పడినది. నేనప్పుడు 20 సంవత్సరాల యవనస్తుడను. జెఫర్సన్ పట్టణమా అది ఏమి చెప్పినది? స్ప్రింగ్ వీధిలో చివరలో ఏమయ్యున్నది? అది లూయివిల్ అని అనుకుంటాను. క్యారియర్ జోనల్లో ఆ వార్తను అది స్వీకరించి అటు నుంచి అసోసియేట్ ప్రెస్, అక్కడి నుండి కెనడాకు వెళ్లి ప్రాకిపోయినది. డాక్టర్ లేవిల్ 1933లో కెనడాలోని పత్రికేంద్ర వార్త కత్తిరించి ఉంచాడు. ఈ యొక్క సాక్ష్యాధారంగా నేను నా యొక్క 17వ వ్యక్తికి బాప్తిస్మిస్తున్నప్పుడు మిగతా కథంతా కూడా మీకు తెలుసు. నేను ఇక్కడ నిలబడి 17వ వ్యక్తికి బాప్తిస్మిస్తున్నప్పుడు ఒక వెలుగు ఆకాశం నుండి వచ్చి ఆకాశం చిరాల నక్షత్రం వలె ప్రకాశించుకుంటూ పైనుండి తిరిగి వచ్చినది. ఒక స్వరం ఇలా చెప్పినది, క్రీస్తు యొక్క మొదటి రాకడకు బాప్తిస్మిచ్చి యోహాను ఎలా ముందుటివాడాయనో నీ యొక్క వర్తమానము కూడా ఆయన యొక్క 2వ రాకడకు ప్రపంచమంతటా ముందుగా తెలియచేటుకు అది అలా ఉంటుంది. ఇది నాన్న ఈ లేఖనము నెరవేరినది. ప్రభువా, ధన్యవాదాలు మీకు. దేవుడు దాన్ని వాగ్దానం చేశాడు. ఏమి జరిగినది? ఈ దినాన ప్రపంచమంతటికి అది వెళ్లిపోయినది. దేవుడు ఎక్కడికి దిగి వచ్చి చెప్పినప్పుడు, నేను ఒక చిన్న పిల్లవాడి అయినప్పుడు ఒక అగ్ని పొదలో ఉటికా పైక్లోని వేదన యొక్క స్థలంలో అక్కడ పొదలో అగ్నిస్తంభంలో నుండి కొట్టం దగ్గర నుండి బట్టిలోకి నీళ్లు తెచ్చున్నప్పుడు దాని యథార్థత నిజాలు మీకు తెలుసు. ఆయన ఇలాగ చెప్పాడు, నీ పొగ తాగవద్దు, మద్యపానం చేయవద్దు, నీ దేహాన్ని అపవిత్రపరచుకోవద్దు, ఎందుకనగా నువ్వు పెద్దవాడైన తర్వాత నీ కొరకు ఒక పని నియమించబడి ఉన్నదని ఆయన చెప్పాడు. నేను చూచిన సాక్ష్యానికి, ఆ సత్యానికి నేను సాక్ష్యమిస్తున్నాను. ఆ దినమున ప్రజలందరి ఎదుట ఆయన చెప్పి మోషేతో దేవుడు చేసినట్లుగా ఇది సత్యము. ఈ దినాన ఈ లేఖనము మన మధ్య నెరవేరినది. గమనించండి, ఆత్మ వివేచన గురించి అది ఎలా జరుగుతుందని ఆయన చెప్పి ఉన్నాడు. గమనించండి, వారి యొక్క హృదయ రహస్యాలను తెలుసుకోవటానికి వారి మీద చేతులుంచడం వలన ఈ దినాన ఈ లేఖనము ప్రతి ఒక్కరి కళ్ళ ఎదురు నెరవేరినది. ఆయన చేసిన వాగ్దానాలన్నీ నెరవేరినవి. గమనించండి, వాగ్దానం చేయబడిన దేవుని మాట ప్రకారంగా ఈ వాగ్దానాన్ని ప్రత్యక్షంగా రుజువు చేయబడి నెరవేరినవి. ఈ రాత్రి వేళలో వాషింగ్టన్ డీసీలో వేలాడుతున్నది ఏంటి? ప్రభు దూత యొక్క పఠమది. అమెరికా దేశ ప్రభుత్వంలోని FBI చేతి వేలి ముద్దుల పరిశోధకుల అధికారి అయిన
జార్జ్ జి లెస్సీ ప్రకారంగా టెక్సాస్ లోని హోస్టన్ పట్టణంలో నుండి పవ్వడి పరీక్షించబడినది. ప్రపంచంలోని ఫోటోలన్నింటిలో ఇదొక్కడ మాత్రమే దైవ సంబంధమైన చిత్రము అని చెప్పబడి ఉన్నది. అతడు ఎరిగుండవలసిన వాడై ఉన్నాడు. ప్రపంచంలో దాని యొక్క అత్యున్నతమైన వాడు అతడు. గమనించండి, అది సత్యమే విరలాడుచున్నది. అక్కడ అరణ్యములో ఇశ్రాయేలు నడిపించిన అగ్నిస్తంభం అదే తిరిగి ఏ రోజు దాన్ని మనం చూస్తున్నాము. ఐగుప్తులో నుండి బయటికి నడిపించినది అదే వ్యక్తి. ఆయనెవరు? ఈ దినమున ఈ లేఖనం నెరవేరినది. ఆయన చెప్పిన వర్తమానం మీకు తెలుసు. 3 సంవత్సరాల క్రితము ట్యూషన్ లో జరిగిన దర్శనాన్ని చూడు. అక్కడ ఆ దారుల్లో నిలబడి ఉన్నప్పుడు, అంతక్రితం ఆయన 5 సంవత్సరాలకు మునుపు చెప్పినప్పుడు, ఆ గుమ్మ ఎదురుగా ఆ పట్టణము కృంగిన దినమున నీవు పశ్చిమ దిశకు మల్లుకో అని ఆయన చెప్పాడు. ఆ సమయంలోని విషయం ఏంటో నా మందిరం యొక్క ప్రజలకు తెలుసు. అవునా? మిస్టర్ గోయిన్ అక్కడున్న తదితరులు దాన్ని కదిలించినప్పుడు దీన్ని గురించి ఏదో ఒకటి ఉన్నది అని నేను నా భార్యతో చెప్పాను. ఏంటది అని నన్ను అడిగింది ఆమె. నేను లోపలికి వెళ్లి నా చిన్న పుస్తకంలో నేను అది చూశాను. ఆ మరుసటి రోజు ఉదయం 10 గంటలకు నా గదిలో నేను కూర్చుని ఉన్నాను. ప్రభుదూత దిగివచ్చి ఆయన నాతో ట్యూషన్కు వెళ్ళు అని నాతో అన్నారు. ట్యూషన్ లో దక్షిణ దిశగా నీవుంటావు. అక్కడ 7 దూతలు ఒక గుంపుగా గుత్తిగా వచ్చి నీవున్న భూమి ప్రాంతాన్నింటినీ కదలింప చేస్తారు. అక్కడి నుండి అది నీకు తెలియచేయబడుతుంది. అది జరగక మునుపు ఇక్కడున్న వాళ్ళు ఎంతమందికి అది జ్ఞప్తుంది? అది జరిగినప్పుడు అటువంటి ఒక మనిషి రాత్రిలో ఇక్కడ కూర్చుని ఉన్నాడు. సంపూర్ణ బైబిల్ గ్రంథంలోని మరుగైన మర్మముల యొక్క 7 ముద్దల గురించి చెప్పబడెను. మరియు ప్రకటన 10వ అధ్యాయం నెరవేర్చబడెను. 7వ దూత యొక్క వర్తమానం ద్వారా ఇవన్నీ జరుగును. ఈ లేఖనము మీ కళ్ళ ఎదుట నెరవేరినది. ఈ దినమున ఈ లేఖనము నెరవేరినది. గత సంవత్సరంలో ఇదే స్థలంలో నిలబడి ఉన్నప్పుడు నేను మిస్టర్ వుడ్ కొండలకు వెళుతున్నప్పుడు అతని యొక్క భార్యను గూర్చి ఒక విధమైన ఆ జబ్బును గూర్చి ఒకతను ఆవేదన పడుతున్నప్పుడు పరిశుద్ధాత్మలా చెప్పారు, అక్కడున్న ఒక రాయిని తీసుకుని గాల్లో విసిరివేయి అని చెప్పాడు. అది దిగి వస్తున్నప్పుడు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు అని చెప్పమన్నాడు. ఒక తీర్పు భూమిని మొత్తబోతున్నది. మరికొన్ని గంటల్లో దేవుని యొక్క హస్తానతను చూడబోతున్నాడు అని చెప్పు. నేను ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నట్టు మిస్టర్ వుడ్ అది నేను చెప్పాను. 8 లేక 10 లేక 15 మందిని నేను అనుకుంటాను. మరుసటి ఉదయాన జరిగినప్పుడు ఆ సమయంలో వారంతా అక్కడ ఉన్నారు. అక్కడ ప్రభు సుడిగాలను దిగివచ్చి మన చుట్టూరా ఉన్న పర్వతాన్ని నులినులు చేశారు. చెట్ల మొన్నటిని కత్తిరింప చేసి 3 పిడుగులు పడవేసి ఇలా చెప్పాడు, పశ్చిమ తీర ప్రాంతమున తీర్పు జరగనయ్యున్నదని చెప్పాడు. ఆ తర్వాత 2 దినాల తర్వాత అలస్కా భూమిలోకి కూర్చుకొని పోయినది. అప్పటి నుండి కూడా దాని ఆత్మ సంబంధమైన తెరకు వ్యతిరేకముగా ఆ తీరము దేవుని తీర్పు జ్వాలలతో ఉన్నది. ఒక ఇనుప తెర ఉన్నది, ఒక బొంగు తెర ఉన్నది, ఒక పాపపు తెర ఉన్నది. నాగరికత సూర్యునితో ప్రయాణం చేస్తున్నది. అలాగే స్వార్థ కూడా ప్రయాణం చేస్తున్నది. సూర్యుడిలాగో అది కూడా తూర్పు నుండి పైనుంచి పశ్చిమ దిశగా వెళ్ళినది. ఇప్పుడు అది పశ్చిమ తీరాన ఉన్నది. ఇక ముందుకు సాగదు. ఇక ముందుకు సాగినదా తిరిగి తూర్పు దిశనేది ఉంటున్నది. ప్రవక్త ఇలా చెప్తున్నాడు, పగలు కాదు రాత్రి కాదు, అటువంటి ఒక దినం ఉండనే ఉన్నదని చెప్పుచున్నాడు. అఘోరమైన దినమది. ఎంతో విస్తారమైన వర్షము పొగమొచ్చుతో కూడియున్నది. సంఘములో ఎలా చేరాలి, పుస్తకములో ఎలా పేరు పెట్టించుకోవాలి. అయితే అస్తమే కాలమున ఈ దినమున ఈ లేఖనము నెరవేరినది. తూర్పు దిశను ఉదయించే అదే సూర్యుడు SUN, పశ్చిమ దిశన నిష్క్రితము అదే సూర్యుడు అవుతాడు SUN. తూర్పు దిశన ఉద్భవించినటువంటి అదే దేవుని కుమారుడు SON. రీతిగా తన్ను తాను ప్రత్యక్షపరచుకున్న ఆయనే ఇక్కడున్న పశ్చిమ దిశనున్న అర్ధగోళమునందు అదే దేవుని కుమారుడు అవుతాడు SON. అదిగనగా ఆయన ఈ రాత్రి తను తానుగా గుర్తించబడుచు ఆయన నిన్న నేడు యుగములు ఒక్కటి రీతిగా ఉన్నాడని గుర్తించబడుతున్నాడు. కుమారునికి సాయంకాల వెలుతురు వచ్చుచున్నది. ఏ దినమున ఈ లేఖనము మన కళ్ళ ఎదుటనే నెరవేరినది. ఈ యొక్క అబ్రహాము యుగములో మనం ఎక్కడ ఉంటున్నాము? మనకున్నటువంటి ఈ గంభీరమైన సమయంలో మనం ఎక్కడ ఉంటున్నాము? మనము జీవిస్తున్న ఈ గంభీరమైన కాలంలో మనం ఎక్కడ ఉంటున్నాము? అన్ని దర్శనాన్ని కూడా నెరవేర్చబడి ఉన్నవి. మన యొక్క దైవ సేవకులలో ఒక చిన్న స్నేహితుడు, మన యొక్క సంఘాల్లో ఉన్న ఒక సంఘ కాపరి జూనియర్ జాక్సన్ ఒక రాత్రి నా ఎద్దుకు పరిగెత్తుకుంటూ వచ్చి నాతో ఇలా చెప్పాడు, సోదర్ బ్రహ్మాం, నాకు ఒక కల వచ్చినది. అది నన్ను
కలతపరిచినది అని చెప్పాడు. సహోదరులందరూ కూడా ఒక కొండ దగ్గర కూడి ఉన్నట్లుగా నేను చూశాను. ఆ కొండపైన వ్రాయబడిన అక్షరాలను గురించి నీవు మాకు బోధిస్తున్నావు అని చెప్తున్నాడు. ఆ సమయంలో ఆ బండలో వ్రాయబడిన అక్షరాలను గురించి చెప్తున్నట్లుగా ఉంది. అదంతా నీవు ముగించబడిన తర్వాత దగ్గరికి రండి, మనమంతా కూడుకుందాం అని నీవు చెప్పావు. నీవెక్కడుండో వచ్చేసి ఒక గడ్డపాలను పట్టుకుని ఉన్నావు. ఒక చిన్న పిరమిడ్ కొనను తటాలను కొట్టి తెరచావు. అలా చేసిన తర్వాత రోత లేకుండా ఒక గ్రానైట్ రాయి అక్కడ ఉంది అని చెప్తున్నాడు. దీనిపైన చూడమని నీవు చెప్తున్నావు. మేమంతా చూస్తుండగా ఇంకా ఇలా చెప్తున్నారు. నేను నా తలైతే చూస్తున్నాను. నీవెంతో కష్టంగా సూర్యాస్తమయ దిశగా వెళ్లిపోతున్నావు. ఎంతమంది గది జ్ఞాపకం ఉన్నది? పరిశుద్ధాత్మ బయలుపరచు వరకు కొంచెం కాలం నేను ఎక్కడ ఉన్నాను. నేను చెప్తున్నాను, సంపూర్ణంగా బైబిల్ మొత్తం నీతిమత్వము, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిసము మనుషుల ద్వారా బయలుపరచినంతా యేసు నామమున బాప్తిసం ఇవన్నీ కూడా బయలుపరచబడినవి. లోపల రహస్యాలు దాచబడి ఉన్నవి. ఎందుకంటే బైబిల్ 7 ముద్రలతో ముద్ర వేయబడి ఉన్నది కాబట్టి అది తెలుసుకోవడానికి అక్కడికి వెళ్లవలసి ఉండెను. ఆ ఉదయవేళలో ఆ 7 దూతలు దిగివచ్చి భూమిని కంపింపజేసినప్పుడు రాళ్లు చల్లా చెదరైపోయినవి. 7 దూతలు ఇక్కడ నిలబడి ఇలా చెప్తున్నారు, నీవెక్కడి నుంచి వచ్చావో ఆ జెఫర్సన్లకు తిరిగి వెళ్ళు. 7 ముద్రల యొక్క 7 మర్మములు తెరవబడి ఈ రోజు మనం ఇక్కడ ఉండి సర్ప సంతానాన్ని గురించి గ్రహించుతున్నాము. మరికొద్ది దినములుగా వివాహము మరియు విడాకుల యొక్క సరి అయిన అర్థాన్ని మనం గ్రహించబోతున్నాము. ఇవన్నీ కూడా భూమికి పునాది వేయకుండా ఉన్నటువంటి ప్రతి ముద్ర, ప్రతి మర్మము తెలుసుకుంటాము. ఆయన ఆశీర్వాదాల యొక్క సన్నిధిలో మనము ఆనందిస్తాము. అవునది వాస్తవం. ఈ దినమున ఈ లేఖనము దాని యొక్క ప్రకరణము లైఫ్ మ్యాగజైన్ పట్టుకున్నది. సూసన్ ఫెనిక్స్ పైగా మరమైన గుండెల వెలుగు ఆకాశంలోకి వెళ్ళుట ఆ పత్రిక పట్టుకుని ఉన్నది. 1 సంవత్సరానికి పూర్వమే నేను మీతో చెప్పినట్లుగానే అది ఉన్నది. ఒక త్రికోణం మాదిరిగా ఎలాగో అలాగు ఆ పటము మందిరంలో పెట్టబడి ఉన్నది. ఆ పత్రిక మీ యొద్ద ఉంచుకున్నారు. ఖచ్చితంగా అలాగే అది ఉన్నది. అది 27 మైళ్ళ ఎత్తు, 30 మైళ్ళ వెడల్పు ఉన్నదని వారు చెప్పారు. ఏమి జరిగినదో ఇప్పటి వరకు కూడా వారికి తెలియదు. ఒక మర్మముగా అది కనిపించినది, ఒక మర్మముగానే అది అదృశ్యమైపోయినది. సహోదరు సాత్మన్, సహోదరు జిన్ నార్మన్, మేము ముగ్గురం ఒక సాక్షి మాదిరిగా అక్కడ నిలబడి ఉన్నాం. ఏ విధముగా పేతురు, యాకోబు, యోహాను ఆ కొండ మీద ఎలాగో మేము సాక్షులుగా ఉండి ఉన్నాం. వారు సాక్ష్యమిచ్చారు. అది తిరిగినప్పుడు వారు అక్కడ నిలబడి దాన్ని చూచి దాని గురించి సాక్ష్యమిచ్చారు. అక్కడ ఆకాశంలో వేలాడుతున్నది. అక్కడ ఇటువంటి తేమ కాని, ఇటువంటి పొగమొచ్చు గాని, మరలా అటువంటిది తడి గాని లేదు. అది ఎలాగక్కడికి వచ్చినది? వారి యొక్క వర్తమానం తర్వాత తిరిగి వెళ్ళుచున్న దేవుని యొక్క దూతలు ఏ దినాన వారి యొక్క ప్రవచనం మన మధ్య నెరవేరినది. ఏ దినమున ఈ లేఖనము నెరవేరినది. గమనించండి, 7 ముద్రలు ఇవ్వబడి ఉన్నవి. పశ్చిమ తీరాన సుడిగాలులు. ఒక్కానొక దినాన వారు చేసినట్లుగా దీన్ని విడిచిపెట్టుకోవద్దు. ఈ దినాన మన యొక్క వేగిరిపాటు మరికొద్దిగా ముందంజ వేయాలి. మనము జీవిస్తున్న కాలాన్ని గూర్చి, సమయాన్ని గూర్చి లేఖనం ఏమని చెప్తుంది? యేసు ఇలా చెప్తున్నాడు. అవన్నీ తీసుకోవడానికి నాకు సమయం లేదు. అయితే ముగించక మునుపు ఇదొకటి తీసుకోవాలని నేను ఆశిస్తున్నాను. లూకా సువార్త 17వ అధ్యాయం 30వ వచనంలో యేసు ఇలా చెప్పాడు. వాక్యమైన యేసుక్రీస్తు తనకు తానుగా చెప్పాడు. అది నమ్ముతున్నారా? వాక్యమైన యేసుక్రీస్తు శరీరధారి అయి కడవరి దినాలలో వాక్యం ఏమైండును అని చెప్పాడు. లోకం అంతం యొక్క గుర్తులేమైండునో చెప్పారు. రాజ్యం మీదకి రాజ్యం లేచునని చెప్పాడు. అయితే ఆయన ఏమని చెప్పాడంటే, చదవ దినముల్లో ఎలాగుండునో అలాగే మనుష్య కుమారుడు బయలుపరచబడు దినమందు అలాగుండును. యేసుక్రీస్తు భూమిదికి వచ్చినప్పుడు ఆయన 3 కుమారుల నామన వచ్చాడు. మనుష్య కుమారుడు, ప్రవక్త, దేవుని కుమారుడు మరియు దావీదు కుమారుడు. ఆయన ఇక్కడ ఈ భూమిపైన జీవించాడు. ఆయన ఈనాడు కూడా దేవుని కుమారుడని చెప్పుకోలేదు. నేను మనుష్య కుమారుడని ఆయన చెప్పాడు. ప్రవక్తలో ఒకరైన హెజ్కేలును యెహోవాయే తనకు తానుగా మనుష్య కుమారుడని పిలిచాడు. ఎందుకనగా అతడు ప్రవక్తగా లేఖనము నెరవేర్చవలసి ఉండేను. ప్రభువైన దేవుడు నా వంటి ప్రవక్తను మీ కొరకు పుట్టించునని మోషే చెప్పాడు. ఆ కారణము చేతనే అప్పుడు ఆయన దేవుని కుమారుడు అనబడడు. ఎందుకనగా ఆయన మనుష్య కుమారుడు. వాక్యం ప్రవక్త దగ్గరకు వచ్చెను. ఆయనే సర్వ సంపూర్ణమైన వాక్యం. మనుష్య కుమారుడు అందరికంటే గొప్పవాడైన ప్రవక్త. గొప్పవాడైన ప్రవక్త కాదు గాని ఆయన దేవుని ప్రవక్త. దైవత్వ యొక్క సంపూర్ణత ఆయన యందు నివసించెను. ఎందుకనగా ఆయన మనుష్య కుమారుడు. 2000 సంవత్సరాల నుండి ఆయన మనకు దేవుని కుమారుడుగా ప్రత్యక్షమవుతున్నారు. ఆత్మ 1000 ఏండ్ల పరిపాలనలో ఆయన దావీదు కుమారుడుగా సింహాసనమందు ఉండబోతున్నాడు. మనందరికీ లేఖనము నమ్ము వారందరికీ అది తెలుసు.
యేసు చెప్పడిలాగిన మనము నివసిస్తున్న ఈ సంఘకాలానికి చివరన లేక అంతమున సదమ యుద్ధ ఎలాగున్నో అలాగుననే మనుష్య కుమారుడు ప్రత్యక్షపరచబడును. చరిత్రాత్మకంగా ఆయన ఎలాగిచ్చున్నాడో గమనించండి. ఆయన చెప్పాడు, ఆ దినములలో ఎలాగో అలాగు అనగా నోహు దినములలో వారు తినుచు త్రాగుచు పెళ్లికి ఇవ్వబడుచు పెళ్లి చేసుకుని చుండరి. అటు తర్వాత ఆయన ఆఖరిగా మనుష్య కుమారుడు సదమ యొద్ద ఆయన ఇక్కడ యూదులతో వ్యవహరిస్తున్నాడు, ఇక్కడ సదమలో ఆయన అన్యులతో వ్యవహరిస్తున్నాడు. అక్కడ వారి తీర్పులో నీటిలో ముంచివేశాడు, ఇక్కడ అన్యులను సొదమ యొద్ద వారందరినీ కాల్చివేస్తున్నాడు. అవును, అన్య ప్రపంచం కాల్చివేయబడుతున్నది. మనుష్య కుమారుడు బయలుపరచబడినప్పుడు అలాగే ఉంటున్నది. అది ఇక నీటి ద్వారా కాదు, కానీ ఈసారి అగ్ని అవుతుంది. మనం ఎక్కడి నుండి చదివామో యేసు కూడా అదే ఆది కాండం 23 చదివారు. ప్రథమ గురించి ఆయన చదివినప్పుడు అది చదివారు. సదమ కాలం ప్రపంచ స్థితిగతులను మనం అంగీకరించుతున్నాము. సదమ యొక్క పరిస్థితి ఏది? మనలో ప్రతి ఒక్కరూ దానికి ఆమేన్ అని చెప్పగలుగుతారు. మనము దానిని నమ్ముతున్నాము. లౌకిక యొక్క ఆత్మస్థితి ప్రకృతి సంబంధమైన సంఘము అది. మనము దానికి ఆమేన్ అని చెప్తాము. వారి యొక్క సూచనలు అంగీకరిస్తాము. ప్రత్యేక గురుత అక్కడ ఉన్నదని మనకు తెలుసు. సంఘము లౌకికలో ఉన్నది, మనకు తెలుసు. లోకము స్థుదమ స్థితిలో ఉన్నదని మనకు తెలుసు. అవును కదా, మనం దాన్ని అంగీకరిస్తున్నాం. అయితే వాగ్దాన పుత్రుడికై ఎదురు తిన్నులు చూస్తున్న అబ్రహాము యొక్క సంగతి ఏంటి? అతడు మరొకరు. గుర్తుంచుకోనండి, వారి సదమ వెనకాల ఉన్నారు. వారు వారి యొక్క వర్తమానికుని కలిగి ఉన్నారు. అబ్రహాము తన యొక్క వర్తమానికునికి తను కలిగి ఉన్నాడు. అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. దినదినం అసంభవమైన దినవచ్చు వరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. షారాగా 90 సంవత్సరాలు, అతనికి 100 సంవత్సరాలు. దేవుని యొక్క వాగ్దాన ప్రకారంగా అతను ఇంకా ఎదురు చూస్తున్నాడు. అన్ని విమర్శలకు మధ్య అతడు ఆ కుమారుడు కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆ విధంగానే నిజమైన విశ్వాసి వాగ్దాన కుమారుని రాకడకై ఎదురు చూస్తూనే ఉన్నాడు. గమనించండి, కుమారుడి యొక్క వచ్చుటకు ముందు అతనికి ఒక గుర్తు ఇవ్వబడినది. రాజకుమారుడికి ఎదురు చూస్తున్న వారి కొరకై అబ్రహాము యొక్క రాజసంతానమునకు కుమారుని రాకడను గూర్చిన గుర్తు యొక్క ప్రత్యక్షత కాదా? ప్రకృతి సంబంధమైన కుమారుడికై తండ్రిని అబ్రహాము ఇచ్చిన రీతిగానే కాదా? అవునా? లూకా 17:30లో యేసు ఆ విధంగా చెప్పాడు, ఈ సమయం రాకముందు మనుష్య కుమారుడు బయలుపరచబడును. సదమ నాశనము కాకముందు సొదమ దినములో ఆయన చేసిన రీతిగానే ఇప్పుడు మనం ఒక గుర్తు కోసం ఎదురు చూస్తున్నాము. సదమ కాలమందు ఎలాగున్నదో అవి మనం ఇప్పుడు తీసుకుందాం. గమనించండి, వారంతా కూడా లోకములోనే అనగా సొదములోకి వెళ్లిపోయారు. ఈ మధ్యనే ఒక సినిమా దర్శకుడు ఒక సినిమా తీస్తాడని అనుకుంటాను. నేను దాన్ని చూడాలనుకుంటున్నాను. అది సదమ. మీరు ఎప్పుడైనా చూసినట్లయితే అందులో ఏమీ లేదు. దానికి ఒకసారి చూడండి. ఇది అమెరికా దేశంలో అది మంచి సినిమా చిత్రం, హాలీవుడ్ చిత్రం. ఆనాడు వారు ఏమి ధరించారో, ఏమేమి చేశారో అవే వస్త్రాలు, అవే విషయాలు అక్కడ ఉన్నవి. రకరకాల మత సిద్ధాంతాల ప్రజలు, త్రాగుబోతుల గుంపులు అక్కడ ఉన్నారు. అనబడే మతభక్తితో ఉన్నవారు అక్కడ ఉన్నారు. గమనించండి, సదమ ఒక సాక్ష్యాన్ని కలిగి ఉంటున్నది. లోతును పెరుగల ఒక వ్యక్తిని కలిగి ఉన్నది. అబ్రహామునకు అతడు అన్న కుమారుడు. సరే, అబ్రహాము సదములోకి వెళ్ళలేదు. అతనికి అతనితో పెద్ద గుంపుటున్నారు. 12 రాజులను, వారి యొక్క సైన్యాన్ని జయించగల సామర్థ్యం వారు కలిగి ఉన్నారు. కాబట్టి అతడు పెద్ద గుంపునే కలిగి ఉంటున్నాడు. అతడు ఒక సింధూర వృక్షం కింద కూర్చొని ఉన్నాడు. ప్రతిదీ తనకు ప్రతికూలమైన ఒకానొక దినమున అతను అలా కూర్చొని ఉన్నాడు. ఎవ్వరూ అతనికి ఏమీ చేయలేకుంటున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా అతడు ఆ వాగ్దానాన్నే ఆధారం చేసుకుని ఉన్నాడు. మనం ఇప్పుడు ముగించక మునుపు జాగ్రత్తగా గమనించండి. అతను అక్కడ కూర్చొని ఉన్నాడు. 3 మనుషులు నడుచుకుంటూ వస్తున్నారు. 2 సదములోకి వెళ్లారు. లోతు బయటకు వచ్చిన కొరకై వారికి సువార్త ప్రకటించారు. అవునా? అయితే ఒకరైతే అబ్రహాముతో ఉండిపోయారు. గమనించండి, అబ్రహాముతో నిలిచిపోయిన ఆ ఒక్కరెవరనగా దేవుడే. మరి ఆ మరో 2 దేవదూత వర్తమానికులు. సదమ లోపల వారి లాంటి అద్భుతాలు చేయలేదు. వారిని కేవలం గుడ్డివారిగానే మొత్తారు. సువార్త పడిన ఎల్లప్పుడూ కూడా వారిని గుడ్డివారిగా చేస్తుంది. ఆ దినం యొక్క పరిస్థితిని చూడు. ప్రకృతి సంబంధమైన సంఘము గత రాత్రి నేను చెప్పిన రీతిగా ఎప్పుడు కూడా దేవుడు 3ని పోల్చిచున్నాడు. సొదమ సంబంధులు, లోతు సంబంధులు, అబ్రహాము సంబంధులు. ఈ రాత్రి కూడా ఇదే స్థితి. ప్రపంచము అలాంటి స్థితిలోనే ఉండిపోయినది. నేను ఒక విషయం అడుగుతాను. ఇప్పుడు ఈ పరిస్థితిని గమనించండి. అబ్రహాము తనతో మాట్లాడిన మనిషిని ఎలోహిం అని పిలిచాడు. హెబ్రీ భాషలో
ఎలోహిం అనగా ఆయనకు ఆయనే తగినవాడు అని అర్థం. నిరంతరము ఉండునటువంటి వాడని అర్థము. ఎలోహిం అనగా దేవుడే. ఆదికాండం 1వ అధ్యాయంలో చెప్పబడుతుంది, ఆది యందు దేవుడు. హెబ్రూ మాటను లేక గ్రీకు మాటను తీసుకో. ఎలోహిం భూమి ఆకాశం సృజించను. ఇక్కడ ఆదికాండం 22వ అధ్యాయంలో 20 లేక అందులో ఆయన చెప్తున్నాడు, అతడు ఆ మనుషుడి పేరును ఎలోహిం అని పిలుస్తున్నాడు. ఎందుకు అలా చేశాడు? దేవుడు మానవ శరీరమును పోలి ఉన్నాడు కాబట్టి. అలాగయుండి అబ్రహాముతో కూర్చొని దూడ మాంసముతో చేయబడిన ఆ శాండ్విచ్ రొట్టె తిన్నాడు. కొంచెం పాలు, కొద్దిగా రొట్టె భుజించాడు. దేవుడే అబ్రహాము ఎదురుగానే అదృశ్యమైపోయాడు. అయితే ఆయన అతనికి ఒక గుర్తును ఇచ్చాడు. గమనించండి, ఆ గుర్తు ఆయన గుడార వైపునకు వీపు ఇంచి కూర్చుని ఉన్నాడు. అయితే అబ్రహామును గుర్తుంచుకో, అంత కొన్ని దినాల క్రితం అతని పేరు అబ్రాము, షారా యొక్క పేరు షారాయి, SARRA అటు తర్వాత SARAH, ABRAM అటు తర్వాత ABRAHAM. అబ్రహామునగా జనాంగాలకు తండ్రి అని అర్థం. ఇప్పుడు బహు జాగ్రత్తగా గమనించండి. మనం ఇప్పుడు జీవిస్తున్న సమయం యొక్క పరిస్థితిని మనం చూడగలం. ఈ పరిస్థితిని చూడమని మన ప్రభు మనతో చెప్పిన రీతిగా మనం చూడగలం. మిగతా అంతా మనం చూశాము. ఇప్పుడు మనం రాజసంతానాన్ని చూద్దాం. వారు చూడటానికి వారి మధ్య ఉన్న పరిస్థితి ఏంటి? ఈ మనుషుడు అబ్రహామును అడిగాడు, నీ భార్య అయిన శారా ఎక్కడా అని. నీ వెనకాల గుడారంలో ఆమె ఉన్నది అని అబ్రహాము చెప్పాడు. ఆయన ఆమెనిప్పుడు చూడలేదు. అతని యొక్క పేరు అబ్రహాము అని ఆయనకి ఎలాగ తెలుసు? ఆమె యొక్క పేరు శారా అని ఆయనకి ఎలాగ తెలుసు? అబ్రహామా, నీ భార్యన శారా ఎక్కడా? ఆమె నీ వెనకాల గుడారంలో ఉన్నది. ఆయన ఇలా చెప్తున్నాడు, నేను అనగా సర్వనామం. అది వాగ్దాన ప్రకారంగా నేను నిన్ను కలుసుకుంటాను. నీ భార్య ఆ బిడ్డను కనబోతున్నది. నీవు నన్ను నమ్మినావు కాబట్టి నేనిప్పుడు జరిగించబోతున్నాను. షారా వెనకాల గుడారంలో ఉన్నది. నేను ఒక రీతిగా పిలుచుకున్న రీతిగా ఏ డ్రాపింగ్ అని ఆ గుడారంలో ఉండి వింటూ ఆమె ఇలా చెప్పినది. ఆమె తన చొక్కా వైపు చూచుకుంటూ నవ్వి ఇలా అన్నది, వృద్ధ స్త్రీనైన నేనా? నా వలే వృద్ధుడైన 100 సంవత్సరాల నా భర్తతో సౌఖ్యం కలుగుటయా? అనేక సంవత్సరాలు గడిచినవి, ఎందువల్ల అది జరగలేదు అని ఆమె అన్నది. అయితే అక్కడ ఉన్న ఆ మనుష్యుడు MAN శరీరధారిగా భుజిస్తూ ఆయన వస్త్రాలపైన దుమ్ము కొట్టుకుని ఉండి మామూలు మానవుని వలె ఆయన భుజిస్తున్నాడు, నీరు త్రాగుతున్నాడు. ఆయన పాదముల పైన దుమ్ము కొట్టుకుని ఉన్నాడు. అబ్రామే వాటిని కడిగాడు. ఆయన దేవుడే. తిరిగి చూచి ఆయన ఇలా చెప్తున్నాడు, గుడారంలో ఉన్న శారా ఇలా చెప్తూ నవ్వనేలా ఆయనకు తెలుసు. ఆయన వెనకాల ఉన్న గుడారంలో ఉన్న శారా తలంపులను ఆయన వేచింపగలడు. అవును కదా? మరిప్పుడు అబ్రహాము యొక్క రాజ సంతానం భూమిపై ఉన్నప్పుడు ఆయన చూయించిన గుర్తు ఏంటి? మనుష్య కుమారుడు. ఒక దినాన సీమోను అంద్రే ద్వారా తీసుకుని రాబడ్డాడు. నీ పేరు సీమోను, నీవు యోనా కుమారుడు అని ఆయన చెప్పాడు. అది అతనికి విశ్వాసిగా చేసినది. చూశారా? ఫిలిప్పు వెళ్లి నతానీయులను తీసుకుని వచ్చాడు. తిరిగి వచ్చి మేము తెలుసుకున్న వ్యక్తిని చూడు అని అన్నాడు. జనుడు యేసు, యోసేపు కుమారుడు. అతను అన్నాడు, ఆగాగు, ఒక నిమిషం ఆగు, ఆ ముష్టితనంలో నుండి ఏదైనా మంచిది రాగలదా? వచ్చి చూడు అని అతను చెప్పాడు. కాబట్టి యేసు యొక్క సన్నిధిలోకి ఫిలిప్పు నతానీయులు వచ్చిన తర్వాత యేసు అతని వైపు చూచి ఇలా చెప్పాడు, ఇదిగో ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమునూ లేదు అని చెప్పాడు ఆయన. రబ్బీ, నీవెప్పుడు నన్ను ఎరిగినావు అని అన్నాడు. ఫిలిప్పు నిన్ను పిలువకమునిపే నీవు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను అని ఆయన చెప్పాడు. రబ్బీ, నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజువు అని అన్నాడు అతడు. అక్కడ అబలైన ఆ స్త్రీ అక్కడ బావి దగ్గర ఆమె యొక్క హీనస్థితిలోనే ఆమె వచ్చి ఏదో చిన్న బొమ్మలాగా నీళ్లు చేదుకోవడానికి వచ్చి యేసు ఆయన యొక్క శిష్యులను కొంత భోజన పదార్థాలు తీసుకొచ్చి పంపించాడు. ఆమె నీళ్లు చేదుకోవడానికి వచ్చినప్పుడు, స్త్రీ, నాకు కొంచెం నీళ్ళివ్వగలవా అని ఆయన అడిగాడు. నీ వాళ్ళు అడగటానికి ఆచారం కాదు కదా అని అన్నదామె. మనకి ఇక్కడ వ్యత్యాసమున్నది. సమరలమైన మాతో యూదులమైన మీకు పని లేదు, మాకు మీకు సంబంధం లేవు. ఆయన చెప్పారు, అమ్మా, నిన్ను దాహమును కడుగుచున్నది నీవెరిగి ఉంటే నీవే దాహమునకు అడుగుదు. నీవిక్కడికి వచ్చి నీళ్లు చేదుకొనుకున్నట్లు నేనే నీళ్లు నీకు ఇస్తాను. ఆమె యొక్క స్థితి ఏంటో, ఆమె ఎక్కడున్నదో ఆయన తెలుసుకున్నాడు. నీ వెళ్లి నీ భర్తను తీసుకునరా అని ఆయన అడిగాడు. నాకు భర్త లేడు అని ఆమె చెప్పినది.
ఆయన అన్నారు, నీవు సత్యమే చెప్పావు, నీకు 5 భర్తలున్నారు, ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ భర్త కాడు. ఆమె చెప్పినది, అయ్యా నీవు ప్రవక్తమని గ్రహిస్తున్నాను, మెస్సయ్య వచ్చినప్పుడు ఆయన మాకు సమస్తమును తెలియచేయనని మాకు తెలియను అని ఆమె చెప్పినది. నేనే ఆయనని యేసు చెప్పాడు. ఆమె పట్టణంలోనికి పరిగెత్తుకుంటూ వెళ్లి ఇలా చెప్పినది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని వచ్చి చూడమని ఆమె చెప్పినది. ఆయనే మెస్సయ్య కాడా? గమనించండి, యూదులు సబరుల మధ్య ఆయన చేశాడు, అయితే అన్యుల మధ్య ఆయన చేయలేదు. వారి యొక్క దినాలలో అన్యులమైన మనము పరాయి వారం. మిగతా దేశాలన్నీ మన వీపులపైన విగ్రహాలన్నింటినీ గుదిబండ వలె మూటకట్టి వేశారు. మనం ఎటువంటి మెస్సయ్య కొరకు ఎదురు చూడలేదు. ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూశారో వారికి ఆయన కనిపించాడు. మనము ఆయన కొరకు ఎదురు చూసవలసి ఉండెను. అయితే ఎవరైతే ఎదురు చూస్తున్నామని చెప్పుకుంటున్నారో అనగా సంఘము, అది జరుగుట వారు చూచి ఇలా అంటున్నారు, ఆయన దయ్యమని, సోది చెప్పువాడని, బయల్జెబు అని అలాగ ఆయన పిలిచారు. ఆయన ఇంకా చనిపోలేదు కాబట్టి వారి యొక్క పాపము క్షమింపబడును అని ఆయన యేసు చెప్పాడు. అయితే ఒక రోజున పరిశుద్ధాత్మ వచ్చి అలాంటి కార్యాన్ని చేసినట్లయితే, ఒక్క మాట దానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లయితే పాప క్షమాపణ ఉండదు. అదే ఈ రోజు ప్రతి ఒక్క మాట ఏకమై వేలాడుచు ఒగపెచ్చుతున్నది. దానికి వ్యతిరేకంగా ఒక్క మాట పలికినప్పటికీ ఈ యుగమందు గాని రాబో యుగమందు గాని పాప క్షమాపణ ఉండదు. అది అబ్రహాం యొక్క రాజ్య సంతానము. ఇక్కడ ఆ అబ్రహాం యొక్క రాజ్య సంతానము వచ్చును, ఎందుకంటే అబ్రహాముతో కూర్చుని ఆ మనుషునికి గుర్తింపుపై ఉన్నట్లుగా వచ్చును. వచ్చి అదే దేవుడి రుజువు చేటుకునికై ఈ దినానికి వాగ్దానము చేయబడి, ప్రథమ దినములో ఎలాగుండునో ఆ విధంగా ఉండని వాగ్దానము చేయబడి, మనిషి కుమార్ దినములో అలాగుండును. ఎప్పుడనగా ఆయన తనకు తానుగా మనుష్య కుమారుడిగా బయలుపరుచుకున్నప్పుడు ఆమేన్, లేఖనం నెరవేర్పునకు ఇదే దినము అవుతున్నది. మనముల దినం యొక్క పరిస్థితిని చూడు. దేవుని కుమారుడు ఎక్కడున్నాడో సంఘాన్ని చూడు. కాంతి విహీనమైన ఒక వింతైన దినాన్ని చూడు. ప్రవచనంతటిని చూడు. ఒక వింతైన విషయం, మన సందర్శకులు అప్పుడు నిష్ఫలైపోతారు. పరిస్థితులు సుధమవలే ఉన్నట్లయితే 3 వస్తున్నారు. ఆకాశం నుండి పంపించబడిన 3 గంభీరమైన మనుషులు వచ్చారు. 3 అని మనం అంగీకరిస్తున్నాం. ఒకరు అబ్రహాముతో ఉండిపోయాడు, వారంతా అక్కడి నుండి బయలుదేరారు. అయితే ఒకరు అబ్రహాముతో నిలిచిపోయాడు, మిగతా వారి సదోములోకి వెళ్లిపోయారు. అవునా? అబ్రహాము యొక్క పేరు మార్చబడినది అబ్రాము నుండి అబ్రహాముగా. అది నిజం. ప్రపంచ సంఘ చరిత్రలో ఈ రోజు వరకు కూడా చివరిలో HAM హాము అను పేరు గల ఏ వ్యక్తి స్వార్థకునిగా వెళ్ళలేదు. GRAHAM, అవునా? GRAHAM 6 అక్షరాలు, ABRAHAM 7 అక్షరాలు. అయితే GRAHAM 6 అక్షరాలు అనగా లోకం, మానవుడు. చూశారా? పరలోకం నుంచి పంపబడి వారి యుద్ధకు వెళ్ళిన వర్తమానికులు ఎవరో నేడు చూడు. టెలిగ్రామ్ వలె ఎంతో విషయంగా పశ్చాత్తాపం గురించి ప్రకటించగల వారు ఎవరైనా మనుషులు ఉన్నారా? టెలిగ్రామ్ వలె ప్రజలపైన పలుకుబడగల మనుషుడు ఎవరైనా ఉన్నారా? ప్రపంచమంతటా ఏ మనుషుడు లేడు. ఢిల్లీ సండే మొదలగు వారు అమెరికా దేశంలో ఉన్నారు. అయితే టెలిగ్రామ్ ప్రపంచ ఖ్యాతిగాంచినవాడు. చూడండి, అతను ఎక్కడి నుండి పిలుస్తున్నాడో సదోమ బయట. అతని యొక్క అనుచరులు పెంతెకోస్తు సంఘముతో అక్కడ ఒక ఓరల్ రాబర్ట్స్. అయితే ఏర్పాటు చేయబడ్డ గుంపు సంగతి ఏంటి? ఇటువంటి గురుతు వాడు చూడవలసి ఉండేను. వారు ఎలాంటిది కలిగి ఉండవలసినది? హల్లెలూయా! అస్తమయ కాలమున వెలుగు. ఈ దినమున ఈ లేఖనము నెరవేరినది. ఏ దినమున దేవుని యొక్క వాగ్దానం నెరవేరినది. అది సత్యమైన మనకు తెలుసు. ఆ రోజు ఆయన ఎలాగున్నాడు, ఈ రాత్రి ఆయన అలాగే ఉన్నాడు. కొంచెం సేపటి క్రితం నేను చెప్పినట్లుగా ఇవేదైనా ప్రకటించినట్లయితే, అది స్వార్థ సత్యమైనట్లయితే, అలాంటి దాన్ని రుజువు చేటుకు దేవుడు బద్ధుడై ఉంటాడు. నిజమేనా? అది అలాగేట్లయితే వాక్యాన్ని వ్రాసిన ఆ దేవుడే, ప్రవచనాన్ని చెప్పించిన ఆ దేవుడే, వాక్యమైన దేవుడు వాక్యమునికి ముందుగా వచ్చి ఆయన ఇంకా దేవుడై ఉన్నాడని రుజువుపరుచుకున్నాడు కాక. ఏలియా పర్వత శిఖరంపైకి వెళ్ళినప్పుడు ఎలీషా వెళ్లి ఏలియాను గమనిస్తున్నాడు. నాకు 2 పాలు కావాలని అడిగాడు. ఏలియా పైన ఆ దుప్పటి ఎలీషాపై పడ్డది. అతను నడుచుకుంటూ వెళ్లి దుప్పటి చుట్టి నదిని కొట్టి ఇలా అన్నాడు, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు? ఏలియాకు ఏ విషయం తెలిగినదో అదే ఎలీషాకు కూడా తెలిగినది.
ఒకే సువార్త, అదే బలము, అదే మనుష్య కుమారుడు. ఆయన నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. హెబ్రీ 13:8. అది మీరు నమ్ముతున్నారా? నేను ఒకటి మిమ్మల్ని అడుగుతున్నాను. నేను ఆయనను కాదు, అయితే ఆయన ఇక్కడే ఉన్నాడు. మనం కేవలం మోసుకుని పోవు సాధనలు మాత్రమే. అక్కడే ఉన్న మీరు కొందరు రోగముతోనూ బాధతోనూ ఉన్నారు. అది నాకు తెలియదని మీకు తెలుసు, దేవునికి తెలుస్తుంది. నన్ను నేనుగా తగ్గించుకున్నట్లయితే మీరే ప్రార్థించి దేవుని అడగండి. ప్రార్థనా కాళ్ళు బిల్డింగ్ లో లేవనుకుంటాను. ఉన్నవా? లేదు, మేము ప్రార్థనా కాళ్ళు ఇవ్వలేదు. మనకు ప్రార్థనా కూడిక మందిరంలోనే రోగుల కొరకు స్వస్థత ప్రార్థన ఉంటున్నది. అయితే మీరు ప్రార్థించండి. నేను సంపూర్తిగా మీకు కృతవాడనని మీకు తెలుసు. అవునా? జెఫర్సన్లోని మీకు నేను తెలుసు చేయుటకు జెఫర్సన్ వారికి నేను అనట్లేదు. బయటనున్న ప్రజలు ఇక్కడ నుండి కాక మరొక చోట వచ్చిన వారు. చూశారా? దేవుడు ఇంకా తెలియజేస్తున్నాడు. చూడండి, ఆయన నిన్న నేడు యుగాలు ఒకటే రీతిగా ఉన్నాడు. ఆ చిన్న స్త్రీ చేయాలని ఆశిస్తున్నట్లుగా ఆయన వెలుచుండగా ఆమె అన్నది, నేను ఈ మనిషిని మీద విశ్వాసముచ్చుచున్నాను. ఆమెకు రక్తస్రావ వ్యాధి. ఆమె చెప్తుంది, నేను ఆయన యొక్క వస్త్రపు చిగురు ముట్టినట్లయితే నేను స్వస్థత పొందుతాను అని నమ్ముచున్నాను. అవును కదా? ఎందుకనగా ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి ఆ దినమున ఆలేఖనము నెరవేరినది. ఎరిగిన హృదయం కలిగిన వారిని ఆయన కట్టెను, రోగులను కుంటి వారిని బాగు చేతును నేను అని ఆయన చెప్పాను. ఆమె ఆయన వస్త్రపును ముట్టి అలా బయటకు వెళ్లి కూర్చున్న తర్వాత ఆయన వెలుగు చూచి నన్ను ముట్టిందెవరు అని అడిగాడు. అంతటి తృక్కిసలాడు గొప్ప జనసమూహంలో ఆయనకి ఎలాగ తెలియను? బహుశా ఈ రాత్రిలో ఉన్న వారి కంటే 30 రెట్లు ఎక్కువ, 1000 మంది జనం. అది ఆయనకి ఎలాగ తెలిసినది? నన్ను ముట్టినదెవరని ఆయన అడిగాడు. ఏదో చెప్తున్నట్లుగా ఆయన చెప్పట్లేదు, అది సత్యమే కనుక ఆయన చెప్తున్నాడు. నన్ను ముట్టిందెవరు అని ఆయన అడిగాడు. నేరుగా ఆయన అడుగుతున్నాడు. ఆయన చుట్టూ చూచి ఆ చిన్న స్త్రీ ఎక్కడ కూర్చున్నదో లేక నిలబడి ఉన్నదో, ఆమె ఏ స్థితి అందున్నదో ఆమెను చూశాడు. ఆమె రక్తస్రావము ఆగిపోయిందని ఆయన చెప్పాడు. ఆమెతో చెప్పాడు. ఆ దినమున యేసు అలాగున్నాడు. ఆయన ఈ రోజు కూడా అలాగే ఉన్నాడు. మీరు దాన్ని నమ్ముతున్నారా? నీవెవరో నాకు తెలియదు, దేవునికి తెలుసు. రెక్కలో నీకు నొప్పి, అది నేను బాధపరుస్తున్నది. అవును, నీవు కూర్చొని ప్రార్థిస్తున్నావు. నేను క్రొత్తవాడను, మనం ఒకరికొకరు క్రొత్తవారం. అలాగైతే నిలబడు. ఎవరో నాకు తెలియదు. ఇక్కడ మూలన కూర్చున్నటువంటి కుర్రవాడు. నీవు కూడా గొంతుకులో చాలా బాధపడుతున్నావు. అవును, దాని గురించి నీవు బాధపడుతున్నావు. ఒక విషయాన్ని గురించి మీరంతా భయపడుతున్నారు. కూటమును విడిచిపెట్టి సంశయపడుతున్నావు. ఎందుకనగా నీవు సేవకుడు కాబట్టి నీవు చూడవలసిన కొన్ని కార్యక్రమాలు నీకున్నవి. అవునా? ఎవరు అని దేవునికి తెలుసా? రెవరెండ్ స్మిత్ స్వస్థత ఉంది, వెళ్ళు. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచును కాక. నీ కూటానికి నీవు వెళ్ళు. నీ గొంతు నొప్పి నిన్నేమి చెయ్యి. అతను ఎవరు ముట్టారు? ఇక్కడ వెనకాల కూర్చున్న ఆ మనిషి బాధపడుతున్నాడు. అతని ఎడమ ఊపిరితిత్తుల్లో కణితి ఉన్నది. అతని ఇక్కడికి సంబంధించిన వాడు కాదు. నీవు ఒక గని పనివానిగా పనిచేస్తున్నావు. అవునా? నేను సంపూర్తిగా నీ క్రొత్తవాడనే. అది అలాగైతే నీ చెయ్యి ఊపు. నీ యొక్క ఎడమ ఊపిరితిత్తులో కణితి ఉన్నది. ఆపరేషన్ చేయించుకుంటూ సంసిద్ధపడుతున్నావు. అవునా? నీవు ఇక్కడ వాడవు కాదు, వేరే స్థలం నుంచి సంబంధించిన వాడవు. నీ వర్జి నుండి వచ్చావు. అవును, నీవెవరైనా దేవునికి తెలుసు. అది నువ్వు నమ్ముతున్నావా? మిస్టర్ మిచెల్, అవునా? క్షేమంగా ఇంటికి వెళ్ళు. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచు. నేను ఏనాడు కూడా నా జీవితంలో అతన్ని చూడలేదు. అడుగు ఆ వ్యక్తిని. అక్కడ కూర్చొని ప్రార్థిస్తున్నాడు. ఏ దినము, ఏ లేఖనం. ఇక్కడ వెనకాల ఒక స్త్రీ కూర్చొని ఉన్నది. శారా వెనకాల గుడారంలో ఎలాగుందో అలాగా ఆమె ఒక తన కుమార్తె కొరకు ప్రార్థిస్తున్నది. లేచి నిలబడు. కుమార్తె ఇక్కడ లేదు, ఆమె దూరంగా ఉన్నది. తన యొక్క కుమార్తె దయ్యం చేత పీడించబడుతున్నప్పుడు ఆ స్త్రీ యేసు దగ్గరికి వచ్చినట్లుగా నీ పరిస్థితి ఉంది. ఆ అమ్మాయికి దయ్యం పట్టున్నది. ఆమె ఇక్కడ లేదు. మీరు నార్త్ కరాల నుండి వచ్చారు. నీవు నమ్ముతున్నావా? సత్యమే కదా? అవును. ఆర్డర్స్, నీవింటికి వెళ్ళి నీవు నీ హృదయపూర్తిగా నమ్మినట్లయితే యేసుక్రీస్తు వారి దినాల్లో జరిగినట్లుగా నీ కుమార్తెకు జరుగుటకు నువ్వు చూస్తావు. ఆయన ఎలాగూ చెప్పినో అలాగన ఏ దినమున ఈ లేఖనము సదవా యొక్క త్వరతో
ఘనమైన సంతానం యొక్క గురుతు, ప్రకృతి సంబంధమైన సంఘము యొక్క గురుతు. ఏ దినములో ఈ లేఖనము నెరవేరినది. మీరు నమ్ముతున్నారా? ఎప్పుడు ఆయన్ని మీ రక్షకుడుగాను స్వస్థపరచువాడిగా నమ్ముతున్నారా? నిరంతరమైన ప్రతి ఒక్కరు ఇలాగ చెప్పండి, నా స్వస్థత నేను అంగీకరిస్తున్నాను, నా రక్షకుడుగా నేను ఆయన అంగీకరిస్తున్నాను, నా రాజుగా నేను ఆయన అంగీకరిస్తున్నాను. ప్రతి ఒక్కరు నిలబడండి. ఈ దినము ఎదులరా వినండి. ఆయన లేఖనాన్ని చదివి తిరిగి పరిచారకుడుగా ఇచ్చాడు. అందరూ ఆయన తెరిచూచారని చెప్పండి. ఆయన వారి వైపు చూచి ఇలా చెప్పాడు, ఈ దినమున ఈ లేఖనము నెరవేరినదని. నేను లేఖనాన్ని చదివాను. మనము కడవ దినాల్లో ఉన్నామని 12 అంతకంటే ఎక్కువైన సాక్షాధారాలతో నేను చదివాను. యేసుక్రీస్తు తిరిగి భూమికి వచ్చుట అనేది ఈ తరము చూస్తుంది. మరొకసారి ఈ రాత్రిలో నేను మీతో ఇది చెప్తున్నాను. ఈ కళ్ళ ఎదుటనే ఈ లేఖనము ఈ దినము నెరవేరినది. ట్యూషన్ లో ఉన్నటువంటి మీరు, కాలిఫోర్నియాలో ఉన్నటువంటి మీరు, న్యూయార్క్ లో ఉన్నటువంటి మీరు, టెలిఫోన్ ద్వారా వింటున్న మీరు, ఏ దినమున ఈ లేఖనము మీ కళ్ళ ఎదుటనే నెరవేరినది. మనం ఆనందించి ఉత్సహిస్తాం. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన పెళ్లి కుమార్తె తన్ను తాను సిద్ధపడి ఉన్నది. మా అంతా కూడా మన చేతులెత్తి ఆయనకు మహిమ చెల్లిస్తాం. దేవుడు మనం దీవించును.